କଠୋର ପଡ଼ିଲା। ତେବେ ତୁମେମାନେ ନିଜ ବଂଶନକାରୀଙ୍କ ଦୃଷ୍ଟାନ୍ତ ଶୁଣ, ଯେ କେହି ରାଜ୍ୟର ବାକ୍ୟ ଶୁଣେ ନ ବୁଝେ। ପାପାତ୍ମା ଆସି ତାହାର ହୃଦୟରେ ଯାହା ବୁଣା ଯାଇଥିଲା ତାହା ହରଣ କରିନିଏ। ସେ ଜଣକ ବୁଣା ଯାଇଥିବା ବାଟ ପାଖ ଭୂମି ସଦୃଶ୍ୟ। ସେ ବାକ୍ୟ ଶୁଣି ବ୍ୟାଖ୍ୟାଣି ଆନନ୍ଦରେ ତାହା ଗ୍ରହଣ କରେ, କିନ୍ତୁ ତାହାଠାରେ ଚେର ନ ମାଡ଼ିବାରୁ କ୍ଷଣକାଳ ମାତ୍ର ସ୍ଥିର ହୋଇ ରୁହେ। ପରେ ସେ ବାକ୍ୟ ସକାଶେ କ୍ଲେଶ ବା ତାଡ଼ନା ଘଟିଲେ ସେହି କ୍ଷଣି ବିଘ୍ନ ପାଏ। ସେହି ଜଣକ ବୁଣା ଯାଇଥିବା ପଥୁରିଆ ଭୂମି ସଦୃଶ୍ୟ, ଯେ ବାକ୍ୟ ଶୁଣେ, ପୁଣି ସାଂସାରିକ ଚିନ୍ତା ଓ ଧନର ମାୟା ବାକ୍ୟକୁ ଚାପି ପକାଏ, ଆଉ ସେ ଫଳହୀନ ହୁଏ। ସେହି ଜଣକ ବୁଣା ଯାଇଥିବା କଣ୍ଟକମୟ ଭୂମି ସଦୃଶ୍ୟ। କିନ୍ତୁ ଯେ ବାକ୍ୟ ଶୁଣି ବୁଝେ ଓ ପ୍ରକୃତରେ ଫଳ ଫଳେ, କେହି 100 ଗୁଣ, କେହି 60 ଗୁଣ, କେହି 30 ଗୁଣ, କେହି ଜଣକ ବୁଣା ଯାଇଥିବା ఉత్తమ భూమి సదృశ్య. ఆమేన్. హల్లెలూయా. తెలుగులో చదువుతాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి చదవండమ్మా. విత్తువాని గూర్చిన ఉపమానము భావము వినుడి. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండెను. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. రోవ పక్కన విత్తబడు వాడు వీడే. రాతి నేలను విత్తబడి ఉన్నవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనితో వేరు లేదనియు అతడు కొంతకాలము నిలుచును. కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగిననే అభ్యంతరము పడెను. ముండ్ల పొదలలో విత్తబడి వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోషమును ఆ వాక్యమును అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 60 దంతులు గాను, ఒకడు 30 దంతులు గాను ఫలించెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అవసరం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యం శ్రద్ధగా విందామండి. సమయ ప్రభుଙ୍କର ବାକ୍ୟ ଯତ୍ନପୂର୍ବକ ଶୁଣିବା। ఇప్పుడు చదవబడిన వాక్యాలు మనం చూసినట్లయితే ବର୍ତ୍ତମାନ ଯୋଉ ବାକ୍ୟ ପଢା ସେଥିରେ ଆମେ ଦେଖିବା విత్తువాని గురించిన ఉపమాన భావం దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ଆଉ ବୀଜ ବପନକାରୀ ଦୃଷ୍ଟାନ୍ତ ବିଷୟରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। విత్తనము అనగా ଆଉ ବୀଜର ଅର୍ଥ ବା ବିହନର ଅର୍ଥ ହେଉଛି దేవుని యొక్క వాక్యము. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଟେ। ఈ యొక్క విత్తనం గురించి ఈ యొక్క సువార్తలలో 3 స్థలాల్లో రాయబడి ఉన్నది. ଆଉ ଏ ବୀଜ ବା ବିହନ ବିଷୟରେ ସୁସମାଚାର ଭିତରେ 3 ଜାଗାରେ ଲେଖା ହେଇଛି। మత్తయి సువార్తలో రాయబడ్డది, ମାର୍କ୍ୟୁରେ ଲେଖା ହେଇଛି, మార్కు సువార్తలో రాయబడ్డది, ମାର୍କରେ ଲେଖା ହେଇଛି, అలాగే లూకా సువార్తలో కూడా రాయబడ్డది. లూక సుసమాచాରରେ ମଧ୍ୟ ଲେଖା ହେଇଛି। ఈ యొక్క విత్తనము, విత్తువాని విత్తనము గురించి ఉపమానము ఎంత శ్రేష్టమైనదో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ଦେଖିବା ସେ ବୀଜ ବପନକାରୀ ଦୃଷ୍ଟାନ୍ତ ସେ ବିଷୟରେ ଆମେ ଦେଖିବା ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ। లూకా సువార్తలో లూకా భక్తుడు రాసిన మాట ఏంటంటే విత్తనము దేవుని యొక్క వాక్యము. ଲୁକ ସୁସମାଚାରରେ ଲୁକ ଭକ୍ତ ଲେଖିଛନ୍ତି ବିହନ ହେଉଛି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ। మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు అంటున్నాడు ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. ମାତ୍ୟୁରେ କହୁଛନ୍ତି ଯେକୌଣସି ଲୋକ ରାଜ୍ୟ ସମ୍ବନ୍ଧୀୟ ଆଉ ସମାଚାର ଯଦି ନ ଶୁଣି దేవుని యొక్క రాజ్యమును గురించిన వాక్యము, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ବିଷୟର ବାକ୍ୟ ଯଦି ନ ଶୁଣିବ దాన్ని విత్తనముగా ఒక మనిషి యొక్క హృదయము ఒక భూమితో లేక పొలముతో సంబంధమైనదిగా మనం చూస్తున్నాం. ଏଇଠି ଦେଖୁଛୁ ଆଉ ସେଇ ବୀଜ ମଣିଷର ହୃଦୟ ବା ଭୂମି ସଦୃଶ ଏଇଠି ଲେଖା ହେଇଛି। ఒక మానవుడు తన పొలంలో, ఒక రైతు తన పొలంలో ఏం చేస్తాడంటే విత్తనాలు కొట్టుకొని చల్లుతాడు. ଜଣେ କୃଷକ ନିଜର କ୍ଷେତରେ କଣ କରିଥାଏ କିଛି ବିହନ ନେଇକି ଆଉ ଓଜାଡ଼ିଥାଏ। ఆయన ఆ యొక్క విత్తనాలు విసురుతూ ఉంటాడు. ଆଉ ସେ ବିହନ ଗୁଡାକ ଏମିତି ଓଜାଡ଼ିଥାଏ, ଫୋପାଡ଼ିଥାଏ। అది ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ଏଇଠି ଆମେ ଦେଖୁଛୁ దేవుడు తన రాజ్య సంబంధమైన వాక్యాన్ని ఆయన వెదజల్లుతున్నాడు. ଈଶ୍ୱର ତାଙ୍କ ରାଜ୍ୟ ସମ୍ବନ୍ଧୀୟ ବାକ୍ୟକୁ ସେ ମଧ୍ୟ ଆଉ ଓଜାଡୁଛନ୍ତି। అయితే ఇక్కడ మనం 4 యొక్క
ఆ యొక్క ఆ 4 స్థలాల్లో పడినట్లుగా మనం చూస్తున్నాం. ଆଉ ସେଇ ବିହନ ଚାରୋଟି ସ୍ଥାନରେ ପଡ଼ିଛି ଆମେ ଦେଖୁଛୁ। ఒకటి ପ୍ରଥମ ହଉଛି నడిచి వెళ్ళిపోతున్న దారిలో, ଆଉ ଯାଉଥିବା ବାଟ ପାଖରେ, రెండోది రాతి నేల ଦ୍ୱିତୀୟଟା ହଉଛି ପଥୁରିଆ ଭୂମି। అనగా మట్టి ఎక్కువ లేని స్థలంలో పడ్డది। ପଥୁରିଆ ଭୂମି ମାନେ ଯୋଉ ଜାଗାରେ ମାଟି ଅଧିକ ନାହିଁ, ଅଳ୍ପ ମାଟି ଅଧିକ ପଥର ସେଇଟା। మూడోది ఆ యొక్క ముండ్ల పొదలలో అది వెళ్ళి పడ్డదంట। ଆଉ ଦ୍ୱିତୀୟ ବିହନ କୋଉଠି ପଡ଼ିଲା? କଣ୍ଟା ଗଛ ଯୋଉଠି ଅଛି ସେଇ ମଧ୍ୟରେ ପଡ଼ିଲା। నాలుగోది మంచి నేలలో పడినట్లుగా చూస్తున్నాం। ଚତୁର୍ଥ ବୀଜ ଉତ୍ତମ ଭୂମିରେ ଯାଇକି ପଡ଼ିଲା। హల్లెలూయా 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 హల్లెలూయా। దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క నేలలో ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ସେ ପରମେଶ୍ୱର ନିଜ ନିଜ କାମ ସବୁ ଜାଗାରେ କରିକି ଯାଉଛନ୍ତି। తన వాక్యాన్ని వెదజల్లుతున్నాడు। ତାଙ୍କର ବାକ୍ୟକୁ ସବୁ ଜାଗାରେ ପକଉଛନ୍ତି। అయితే 4 రకాలు 4 ପ୍ରକାର ఫలించేవారు 4 విధాలుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କୁହେ ଯେଉଁମାନେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରନ୍ତି ସେମାନେ 4 ପ୍ରକାର ଆଉ ଲୋକ ଅଛନ୍ତି ବୋଲି ପ୍ରଭୁ କହନ୍ତି। అయితే మొదటిది ఈ వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ପ୍ରଥମ ବିଷୟ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ କୁହେ త్రోవ పక్కన విత్తబడిన వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ଯେଉଁ ଜଣେ ବାଟ ପାଖରେ ଯୋଉ ବିହନ ପଡ଼ିଛି ତାର ଜୀବନ କି ପ୍ରକାର ରହିବ? వారు వాక్యము వింటారంట। ସେମାନେ ବାକ୍ୟ ଶୁଣିବେ। అందరూ ఆలకించండి, వాక్యము వింటారు। ସେମାନେ ବାକ୍ୟ ଶୁଣିବେ। అందరూ వింటున్నారండి? ସମସ୍ତେ ଶୁଣୁଛନ୍ତି ନା? అందరూ నా వైపు చూడాలి। ସମସ୍ତେ ପାଷ୍ଟର ଦେଖନ୍ତୁ, అందరూ నా వైపు। ସମସ୍ତେ ଦେଖନ୍ତୁ। వాక్యము వింటారు, ବାକ୍ୟ ସେମାନେ ଶୁଣିବେ, వింటారు కానీ ଶୁଣିବେ କିନ୍ତୁ దాన్ని గ్రహింపరు। ତାକୁ ଗ୍ରହଣ କରିବେ ନାହିଁ। వారు గ్రహించలేనప్పుడు, ସେମାନେ ବୁଝିପାରିବେନି। ఆ వాక్యాన్ని వారు తీసుకోలేనప్పుడు, ସେ ବାକ୍ୟକୁ ସେ ଅନ୍ତରରେ ନେବେ ନାହିଁ। ఈ వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుపోతాడు। ସେହି ସମୟରେ ପାପାତ୍ମା ଆସିକି ସେଇ ବାକ୍ୟକୁ ହରଣ କରି ନେଇଯାଏ। బైబిల్లో రాయబడిన మాట అది। ଏଇଟା ବାଇବଲରେ ଲେଖା ହେଇଛି। దుష్టుడు వచ్చి ଦୁଷ୍ଟ ଆସିକି వాని హృదయంలో విత్తబడిన దానిని ଯାହା ହୃଦୟରେ ଯାହା ବୀଜ ଉତ୍ପନ୍ନ ଆଉ ସେ ବୁଣିଥିଲେ ఎత్తుకొని పోవును। ତାକୁ ହରଣ କରି ନିଏ। హల్లెలూయా హల్లెలూయా। త్రోవ ప్రక్కన పడిన విత్తనానికి సాదృశ్యమైన జీవితం ఇది। ଆଉ ଏଇ ଯୋଉ ପଢିଲୁ ସେଇଟା ହଉଛି ବାଟ ପାଖରେ ପଡିବା ବୀଜ ସଦୃଶ ଜୀବନ ହଉଛି ଏଇଟା। అందరూ శ్రద్ధగా వినాలి। ସମସ୍ତେ ଶୁଣିବା। దేవుని వాక్యములో జీవం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ଜୀବନ ଅଛି ବୋଲି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ କୁହେ। హల్లెలూయా ఉన్నదా లేదా? దేవుని వాక్యం జీవమే కదా। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଜୀବନ। వాక్యం అంటే ఎవరు? ବାକ୍ୟ ମାନେ କିଏ? చెప్పండి, వాక్యం అంటే ఎవరు? ବାକ୍ୟ କିଏ? దేవుడు। ବାକ୍ୟ ହଉଛନ୍ତି ଈଶ୍ୱର। యోహాను సువార్త 1:1 మనం చూసినట్లయితే ଯହନ 1:1 ଲେଖା ହେଇଛି। आपका వచ్చే మాట କିଏ ଜାଣିଛନ୍ତି କି? ଓଡ଼ିଆ କହିବେ କି? ଓଡ଼ିଆ ఆమె హల్లెలూయా। తెలుగులో చెప్పండి అమ్మ ఎవరైనా? అది ఎందు చెప్పండి, అందరూ చెప్పండి। వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉన్నాడు। హల్లెలూయా హల్లెలూయా। వాక్యమే దేవుడు। ବାକ୍ୟ ହିଁ ଈଶ୍ୱର। ఆ వాక్యము మనలోనికి వెళ్ళాలి। హల్లెలూయా। এই ବାକ୍ୟ ହୃଦୟ ଭିତରେ ପ୍ରବେଶ କରିବାକୁ ପଡିବ। అది మన హృదయంలోనికి వెళ్తే, ସେ ବାକ୍ୟ ହୃଦୟ ଭିତରକୁ ପ୍ରବେଶ କଲେ, అది మనం అంగీకరిస్తే, ସେଟା ଗ୍ରହଣ କଲେ, దాన్ని స్వీకరిస్తే ତାକୁ ଯଦି ଗ୍ରହଣ କରିବା వాక్యానుసారంగా మనం బ్రతకగలుగుతాం। ଆଉ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଜୀବନ ఆ କାଟିବା। వాక్యంగా మనం తీసుకోకపోతే ଯଦି ସେଇ ବାକ୍ୟ ଯଦି ଆମେ ନ ନେବା, దుష్టుడు వచ్చి దానిని తీసుకొని వెళ్ళిపోతాడు। ଦୁଷ୍ଟ ଆସିକି ପ୍ରଭୁଙ୍କର ସେଇ ବାକ୍ୟକୁ ଚୋରି କରି ନେଇ ପଳାଏ। విత్తబడినది నిష్ప్రయోజనం అయిపోతుంది। ଯୋଉ ବାକ୍ୟ ବୁଣା ହେଇଛି ସେ ବାକ୍ୟ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିପାରିବନି, ଆଉ ପ୍ରୟୋଜନ ନାହିଁ। హల్లెలూయా హల్లెలూయా। ହାଲେଲୁୟା। పాట ఒకటి ఉంది తెలుగులో, ଗୋଟେ ଗୀତ ଅଛି ତେଲୁଗୁରେ। ఎవరికైనా వచ్చే పాట? ସେ ଜାଣିଛନ୍ତି କି ତେଲୁଗୁରେ ଗୀତ ଅଛି? విత్తనము విరగకపోతే, ఫలించిన కష్టాలే రాకపోతే, ఎవరు లేదా పాట? హల్లెలూయా హల్లెలూయా। విత్తనము నీలో దేవుని యొక్క వాక్యము విత్తనం ఎలాగైతే భూమిలోకి వెళ్ళి అది ఇరిగి దాని నుంచి మొక్క వస్తుందో,
যে প্রকার গোটে বিহন ভূমি ভিতরে পড়লা পরে সেই বিহন মরিଯିବାକୁ পড়িব ভাଙ୍ଗিଯିବାକୁ পড়িବ তারপরে ସେଥିରେ গজা বাহারিব అలాగే దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు నీ హృదయము ఆ మట్టిని అది ఏం చేస్తుందంటే పగలగొట్టి నీ జీవితాన్ని పగలగొడుతుంది. ఆ విత్తనము కూడా విరిగి నీలో మొక్క బయటకు వస్తుంది. সেই প্রকার ঈশ্বরଙ୍କ বাক্য যদি ତମ ହୃଦୟ ଭିତରେ ପ୍ରବେଶ କରିବ ତମ ହୃଦୟରେ সেই ବାକ୍ୟ ଭାଙ୍ଗିଦବ ଭାଙ୍ଗିଲା ପରେ କାର୍ଯ୍ୟ କରିବା ଆରମ୍ଭ କରିବ। హల్లెలూయా. హల్లెలూయా। హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. హెబ్రీ పుస్తకంలో ଲେଖା ହେଇଛି ఏం రాసింది అక్కడ? హెబ్రీయులకు ఎవరు చెప్తారా? హెబ్రీ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము రెండంచెల ఖడ్గం గురించి అక్కడ చెప్పబడుతుంది. హెబ్రీ ଲେଖା ହେଇଛି ద్విధార ఖడ్గ ఎందుకనగా ఆ. దేవుని వాక్యము ఆ. సజీవమైన బలము గలదై ఆ. రెండంచెలు గల ఉమ్. ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ఆమేన్. ప్రాణాత్మలని కీలను ఆ. మూలలను ఆ. ఇచ్చినంత మట్టుకు దూరుచు ఆ. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హల్లెలూయా. 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 దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ହେଉଛି ଦ୍ୱିଧାର ଖడ్ଗ ଅଟେ। అది నీ హృదయాల్లోకి వెళ్తే ସେଇଟା ତୁମ ହୃଦୟ ଭିତରକୁ ପ୍ରବେଶ କରିବ నీ హృదయంలోని అంతరంగాన్ని అది ఏం చేస్తుందంటే కట్ చేస్తుంటది. ତମ ହୃଦୟରେ ଅନ୍ତରରେ ପ୍ରବେଶ କରିକି ସବୁ ବିଷୟକୁ କାଟି ଦିଏ అది సరి చేస్తుంది నీ జీవితాన్ని, ସବୁ ବିଷୟକୁ ଠିକ నీ କରିଦିଏ బ్రతుకును సరి చేస్తుంది. ତମ ଜୀବନକୁ ସଜାଡ଼ି ଦିଏ దేవునికి సరైనదిగా నీ జీవితాన్ని మార్చి వేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତୋଷ ପାତ୍ର ହେବା ପରେ ତମ ଜୀବନ ପରିବର୍ତ୍ତନ କରିଦିଏ। హల్లెలూయా. హల్లెలూయా। ఈ తోవ పక్కన పడిన విత్తనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేని రాతి బండ లేక దేవునికి విధేయత లేని యొక్క జీవితం. ଆଉ ବାଟ ପାଖରେ ଯୋଉ ବିହନ ପଡିଲା ସେଇଟା କାହା ସଦୃଶ ମାନେ ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧରେ ଈଶ୍ୱରଙ୍କର ଆଉ ଇଚ୍ଛା ନଥିବା ବିଷୟ କରିବା ଗୋଟେ ଜୀବନ ସଦୃଶ। యెషయా భక్తుడు చెప్తున్నాడు, ଇସାୟା ଭକ୍ତ କହୁଛନ୍ତି మీరు విందురు గాని ତମମାନେ ଶୁଣୁଛ କିନ୍ତୁ మీరు గ్రహింపకుందురు. ତମେ ବୁଝିପାରୁନ విన్నమైతే వింటారు గాని ଶୁଣୁଛ କିନ୍ତୁ ସତ ଠିକ ଅଛି దేవుని మాట పాటించరు. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ପାଳନ କରୁନ। హల్లెలూయా. 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 ఆయన అన్నాడు, నేను రోషము కలిగిన దేవుడును, ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଁ ଏକମାତ୍ର ପରମେଶ୍ୱର రోషము కలిగిన దేవుడిని. ଆଉ ସେ ଏକମାତ୍ର ପରମେଶ୍ୱର ఆ దేవునికి అందరూ భయపడాలి. ଆଉ ସେଇ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ସମସ୍ତେ ଭୟ କରିବା మనం భయపడుతున్నామా? ଆମେ କଣ ଭୟ କରୁଛୁ କି? వాక్యము నీలో ఉంటే అంగీకరిస్తే నువ్వు తప్పగా దేవునికి భయపడతావు. ଯଦି ତୁମ ଅନ୍ତରରେ ବାକ୍ୟ ରହୁଛି ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରିପାରୁଛ। దేవుని మాటలు ఎప్పుడు కూడా అవిధేయుడు కావు. କେବଳ ଈଶ୍ୱର କେବେ ବି ଅବାଧ୍ୟ ହେଇପାରିବନି। ఆయన మాటలు నువ్వు తప్పకుండా పాటిస్తావు. ଆଉ ବାକ୍ୟ ଥିଲେ ତମେ ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କର ବଶୀଭୂତ ହେଇକି ରହିଥାଅ। హల్లెలూయా. 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 అంటే అంగీకరించినటువంటి వాడు హృదయంలోనికి వాక్యం వెళ్ళదు కాబట్టి ఆ వాక్యము నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఆ మనిషికి ఏ మేలు జరగదు. ଯେଉଁ ଲୋକ ଯେଉଁ ଜୀବନ ଯଦି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଗ୍ରହଣ କରେ ନାହିଁ ତାହେଲେ ତା ଜୀବନରେ କିଛି କାର୍ଯ୍ୟ ବି ଘଟେ ନାହିଁ, କୌଣସି ମଙ୍ଗଳ ଆଶୀର୍ବାଦ ଆସେନି। రెండోదిగా మనం చూసినట్లయితే ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଆମେ ଦେଖିବା ఇక్కడ మాటి నేల గురించి చెప్పబడుతుంది. ପଥୁରିଆ ଭୂମି ବିଷୟରେ ଦେଖାଉଛି। ఈ వాక్యము వారు శ్రద్ధగా దేవుని వాక్యము వారు ఏం చేస్తారు? వింటారు. ସେମାନେ ଯତ୍ନରେ ବାକ୍ୟ ଶୁଣିବେ। వాక్యమును విని వెంటనే వారు స్పందిస్తారు, సంతోషిస్తారు. ବାକ୍ୟ ଶୁଣିବା କ୍ଷଣେ ସେମାନେ ଆନନ୍ଦ କରିବେ। సంతోషించడమే కాదు కానీ సంతోషంతో దానిని అంగీకరిస్తారు కూడా. ଆଉ କେବଳ ତାହା ନୁହେଁ ଗ୍ରହଣ ମଧ୍ୟ କରିବେ। అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరము పడతారంట. ତାଠାରେ ଚେର ନ ମାଡ଼ିବାରୁ ଚେର ନଥିବାରୁ ଆଉ ବାକ୍ୟ ସକାଶେ କିଛି ତାଳନା କଷ୍ଟ ଆସିଲେ ସେମାନେ ପତନ ହେଇଯିବେ। వీరు దేనికి సాదృశ్యం అంటే రాతి నేలలో పడిన విత్తనానికి సాదృశ్యంగా కనబడుతున్నారు. ଏମାନେ କାହାର ସଦୃଶ ମାନେ ପଥର ମଝିରେ ଯୋଉ ବିହନ ପଡୁଛି ତାର ସଦୃଶ। హల్లెలూయా. ଭୂମି ସଦୃଶ। హల్లెలూయా. హల్లెలూయా। హెజ్కేలు భక్తుడు అంటున్నాడు, జేహెజ్కేల్ భక్త కହୁଛନ୍ତି హెజ్కేలు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, జేహెజ్కేల్ భక్తଙ୍କ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି నా ప్రజలారా ମୋ ଲୋକମାନେ నా ఎదుట రండి, ମୋ ନିକଟକୁ ଆସ, మీ రాతి హృదయమును నాకు ఇవ్వండి. ତମର ପଥୁରିଆ ହୃଦୟ ମତେ ଦିଅ। మీ హృదయం నాకు ఇస్తే ତମ
ତମ ସେ ପଥୁରିଆ ହୃଦୟ నేను ମତେ దాన్ని ଦେଲେ మాంసపు హృదయముగా నేను చేస్తాను. ତାକୁ ମୁଁ ଆଉ ତରଳ ବା ମାଂସମୟ ହୃଦୟ କରିବି। హల్లెలూయా హల్లెలూయా. కేవలం మాంసపు హృదయం చెడువి కాదు, మంచి స్వభావమును కూడా నేను మీకు దయచేస్తాను. କେବଳ ମାଂସମୟ ହୃଦୟ କରିବିନି, ତମକୁ ଉତ୍ତମ ସ୍ୱଭାବ ମଧ୍ୟ ଦେବି। ఈ రాతి నేలలో పడిన విత్తనము, దాని మీద రాతి నేలలో కొంచెం వేసి మట్టి ఉంటుంది చూడండి, మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ద్వారా ఆ విత్తనము మొలకెత్తుతుంది. ପଥର ଯୋଉଠି ପଥର ଭୂମି ଅଛି ସେଥିରେ କିଛି କିଛି ମାଟି ଥିବ, ବାଲି ଥିବ, ସେଥିରୁ ସେ ବୀଜ ଗଜା ହେଇକି ବାହାରିବ। అది కొంచెము అది విత్తనము మొక్కరాడ మాత్రము అది ప్రారంభిస్తుంది. ସେ ପଥରିଆ ଭୂମିରେ ସେ ଗଛ ଯୋଉଟା ଗଜା ହବ ସେଇଟା ବଢିବା ଆରମ୍ଭ କରିବ। కొంతకాలం అది ఎదుగుతూ ఉంటది, କିଛି ଦିନ ପାଇଁ ସେଇଟା ବଢିବ, సంతోషిస్తూ ఉంటది, ଆନନ୍ଦ କରୁଥିବ, ఆనందపడుతూ ఉంటది. ଆନନ୍ଦ କରୁଥିବ। ఓ దేవుడు అంటే ఎనలేని ప్రేమ చూపుతుంది. ଆଉ ସେମାନେ ଈଶ୍ୱର ମାନେ ବହୁତ ପ୍ରେମ ଦେଖାନ୍ତି, వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. ବାକ୍ୟ ଶୁଣିବେ ସେମାନେ। వెళ్తూ వెళ్తూ కొన్ని దినాలకు వాళ్ళకి శ్రమ వచ్చింది అనుకోండి, ଆଉ ସେମାନେ ଶୁଣିବା ଆଗକୁ ଯାଉଥିବା ସମୟରେ ତାଙ୍କୁ କିଛି କଷ୍ଟ ଆସିଲା, లేక వాక్యము దేవుడిని నమ్ముకున్నను బట్టి వాళ్ళకి ఎవరైనా హింస పెట్టారనుకోండి, వాళ్ళ ఇంటి వారు కానీ లేకపోతే సమాజం కానీ ఎవరైనా వాళ్ళని హింస పెట్టినప్పుడు, ଯଦି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ବୋଲି ତାଙ୍କ ଘର ଲୋକ ନହେଲେ ସମାଜ ଲୋକ ସାହିର ଲୋକ କିଛି ଲୋକ ତାଙ୍କୁ କଷ୍ଟ ଦେଇପାରନ୍ତି, ଗାଳି କରିପାରନ୍ତି, లేక వారు కలిగిన శోధన సహించలేకపోతున్నారు అనుకోండి, ଯଦି ତାଙ୍କୁ ଯୋଉ କଷ୍ଟ ଆସିଲା, କ୍ଲେଶ ଆସିଲା, ତାକୁ ଯଦି ସେ ସହନ କରିପାରୁନି, వారు అభ్యంతరం చెందుతారంట. ତାହେଲେ ସେମାନେ ବିଘ୍ନ ପାଇବେ। ఎందుకు అభ్యంతరం చెందుతారు? କାହିଁକି ବିଘ୍ନ ପାଇବେ? ఏరు లోతుగా లేనందరు. ତାର କାରଣ ହଉଛି ତାଙ୍କର ଚେର ଗଭୀରକୁ ମାଡ଼ି ଯାଇନାହିଁ। ఎందుకు వెళ్ళడం లేదు ఏరు లోతుగా? କାହିଁକି ସେ ଚେର ଭିତରକୁ କାହିଁକି ଗଭୀରକୁ କାହିଁକି ଯାଇନାହିଁ? రాయి అడ్డుగా ఉంది. ତାର କାରଣ ହଉଛି ତା ତଳେ ପଥର ଅଛି। ఆయితవా మనిషి జీవితం ఎలా ఉన్నదంటే రాతిపైపోయి ఉంది. ମଣିଷ ମାନଙ୍କର ଜୀବନ ସେଇ ପଥରିଆ ପରି କଠିନ ହେଇଯାଇଛି। వారు వాక్యం వింటున్నారు, ସେମାନେ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, సంతోషిస్తున్నారు, ଆନନ୍ଦ నేను କରୁଛନ୍ତି, ఎలా ఉండాలి, ମୁଁ ଏମିତି ରହିବାର నేను అలా ଅଛି, చేయాలి, ମୁଁ ସେମିତି କରିବି, నేను ఎలా ప్రార్థన చేయాలి, ଏମିତି ପ୍ରାର୍ଥନା କରିବି, నేను అలా చేసుకోవాలి ମୁଁ ସେମିତି କରିବି అని అనుకుంటున్నారు. ଭାବୁଛନ୍ତି, ଏମିତି କରିବି ସେମିତି କରିବି। కానీ వారు కలుగుతున్న శ్రమలు వారిని వెనక్కి లాగేస్తున్నాయి. କିନ୍ତୁ ତାଙ୍କୁ ଯୋଉ କଷ୍ଟ ଆସୁଛି, ତାଳନା ଆସୁଛି, ସେମାନେ ପଛକୁ ପଛକୁ ଘୁଞ୍ଚି ଆସୁଛନ୍ତି। ఆశ అయితే ఉన్నది, ତାଙ୍କର ଗୋଟେ ଆଶା ଅଛି, కానీ నిన్ను వెనక్కి శ్రమలు వెనక్కి లాగేస్తున్నాయి. କିନ୍ତୁ ତମକୁ ଯୋଉ କଷ୍ଟ କ୍ଲେଶ ତାଳନା ଆସୁଛି ସେଇଟା ତମ ପଛକୁ ଟାଣି ଦଉଛି। ఆశ అయితే పడుతున్నావు, ତମର ଆଶା ଅଛି ସତ, దుష్టుడు శోధించినప్పుడు జయించలేకపోతున్నావు. କିନ୍ତୁ ସୈତାନ ଯେତେବେଳେ ପରୀକ୍ଷା କରୁଛି ତମକୁ, ତମେ ତାକୁ ଅତିକ୍ରମ କରିପାରୁନ। కారణం ఏమిటంటే ତାର କାରଣ ହଉଛି నీ ఏరు లోతుగా వెళ్ళలేదు. ତମ ଚେର ମାଟି ଭିତରକୁ ଅଧିକ ଗଭୀରକୁ ଯାଇନାହିଁ। కారణం ఏంటంటే ఆ ఏరు లోతుగా వెళ్ళడానికి కారణం కూడా నువ్వే. ଆଉ ଗଭୀରକୁ ନ ଯିବାର କାରଣ ହଉଛି ନିଜେ। నీ హృదయంలో ఏమున్నదంటే రాతి బండ, అది పగలగొట్టబడలేదు. ଆଉ ତମ హృదୟ ପଥର ପରି କଠିନ ହେଇଯାଇଛି, ତାକୁ ଗୁଣ୍ଡ କରିବାକୁ ପଡିବ। వాక్యం అయితే వింటున్నావు, సంతోషిస్తున్నావు, కానీ ତମେ ବାକ୍ୟ ଶୁଣୁଛ, ଆନନ୍ଦ କରୁଛ, ଠିକ ଅଛି, నీ హృదయాన్ని దేవుని చేతిలో నువ్వు పెట్టలేదు. କିନ୍ତୁ ତମ ହୃଦୟକୁ ପ୍ରଭୁଙ୍କ ହାତରେ ସମର୍ପଣ ଠିକ ସେ କରିନାହ। ఇశ్రాయేలు ప్రజలతో యూదులతో యేషుయేలు భక్తుల ద్వారా దేవుడు పలికిన మాట, ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ସହିତ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି, నా ప్రజలారా నా ఎదుట రండి, ମୋ ଲୋକମାନେ ମୋ ନିକଟକୁ ଆସ କହୁଛନ୍ତି। నీ రాతి హృదయాన్ని నాకు ఇవ్వండి, ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ତମ କଠିନ ହୃଦୟ, ପଥର ହୃଦୟ ମତେ ଦେଇଦିଅ, నేను దాన్ని బద్దలు కొడతాను, ତାକୁ ମୁଁ ଭାଙ୍ଗିଦେବି, నేను దాన్ని మాంసపు హృదయంగా మారుస్తాను. ତାକୁ ମାଂସମୟ హృదୟରେ ପରିବର୍ତ୍ତନ କରିବି। హల్లెలూయా హల్లెలూయా। రాతి నేలను దేవుని చేతిలో నువ్వు పెడితే, ଆଉ ତମ ପଥରିଆ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ରଖିବ। ప్రభువా నీ వాక్యం నాలో ఫలించాలి అని మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి అడిగితే, ଆଉ ତମ ପୂର୍ଣ୍ଣ ମନରେ ପ୍ରଭୁଙ୍କୁ ଯଦି ମାଗିବ, ପ୍ରଭୁ ତୁମ ବାକ୍ୟ ମୋ ଅନ୍ତରରେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିପାରିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର ବୋଲି ପ୍ରଭୁଙ୍କୁ ମାଗିଲେ, యేసయ్య నాగలు పట్టుకొని వస్తాడు. ସେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆଉ ଲଙ୍ଗଳ ଧରିକି ଆସନ୍ତି। నాగలు పట్టుకొని ఏం చేస్తాడు అన్న? రైతు ఏం చేస్తాడు? କୃଷକମାନେ ଲଙ୍ଗଳରେ କଣ କରନ୍ତି? విత్తనాలు వేసి ముందు విత్తనాలు నారు చేయలేక విత్తనాలు జల్లి ముందు ఏం చేస్తాడు రైతు? କୃଷକମାନେ ସେତେବେଳେ ବୀଜ ମାଟିରେ ପକେଇବେ, ତା ପୂର୍ବରୁ କଣ କରିବେ? భూమిని దున్నుతాడు. ସେ ଭୂମିକୁ ହଳ କରିବେ। హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా. భూమిని దున్నిన తర్వాత ఏం చేస్తాడు? ସେ ଭୂମିକୁ ହଳ କଲା ପରେ କଣ କରିବେ? అదే చెప్పాలి. దున్నిన తర్వాత ఏం చేస్తాడు? କଣ କରିବେ? ఆ? నీరు పెడతాడు. ତାପରେ କଣ କରିବେ? ପାଣି ପକେଇବେ। అదంతా శుభ్రంగా పొలం అంతా కూడా నీటితోని నింపుతాడు. తర్వాత
ପାଣି ପକେଇଲା ପରେ କଣ କରିବେ? अरे भाई कौन करेंगे चाषी चाषी तुम ଜାଣିଥିବ ଆଗେ ଭୂମି କଣ କରିବ ଚାଷୀ କଣ ଆସି କଣ କରିବ ହଳ କରିବ ତାପରେ ହଁ ଧାନ ଚାଷ ହବ ଧାନ ଚାଷ ହଁ నీరు పెట్టి విత్తనాలు చల్లుతాడు అప్పుడు నారు వస్తుంది ఆ మన నారుని కట్టలు కట్టి ఏం చేస్తాడంటే విత్తడం మొదలు పెడతారు హల్లెలూయా ఎంత పని ఉందండి చూడలేదు ఎప్పుడు చూడలేదా ఇక దక్కినందుకు హల్లెలూయా 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 ఒక వరి పంట పండాలంటే ଆଉ ଯଦି ଗୋଟେ ଧାନ ହଉ ବା କୌଣସି ପ୍ରକାର ବସ୍ତୁ ମାନେ ଧାନ ହଉ ଗହମ ଧାନ ଚାଷ ହେବାକୁ ହେଲେ రైతు పడే కష్టం ఇంతంత కాదు ସେ ଚାଷୀ ଯୋଉ କୃଷକ ଯୋଉ ପରିଶ୍ରମ କରିବ ସେଇଟା କମ ନୁହେଁ ఆ మట్టిని చక్కగా దున్నుతాడు ସେ ମାଟିକୁ ବହୁତ ଭଲ ଭାବରେ ହଳ କରେ అందులో ఏదైనా ఉంటే తీసి బయట పడవేస్తాడు ସେଥିରେ ଯଦି କିଛି ଗୋଡି ମାଟି ପତ୍ର ଥିବ ବାହାର କରିଦେଇ ଫୋପାଡ଼ି ଦବ దానికి ఆ యొక్క ఆ విత్తనాలు చల్లి దానికి కావాల్సిన నీరు పెడతాడు ଆଉ ସେ మాటిରେ କିଛି ସାର ମିଶେଇକି ତାପରେ ପାଣି ଦବ తర్వాత ఏం చేస్తాడంటే ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఏం చేసి మొలకలు ఎత్తుతాయి చూడండి దాన్ని ఏం చేస్తాడంటే అన్ని కూడా కట్టలు కట్టి తన పొలం అంతా ఎంత పొడవు ఉంటుందో అంత పొలంలోని మళ్ళా పొలం నిండా నీరు పెట్టి నాటడం మొదలు పెడతాడు ସେ ତାପରେ ଧାନର ସେଇ ଗଛ ଗୁଡାକୁ ଲଗେଇଲା ପରେ ଆଉ ବଢିଲା ପରେ ତାକୁ ଆଉଥରେ କାଟିକି ସବୁ ଯେତିକି ଆଉଥରେ ପାଣି ପକେଇବ ସବୁ ଭୂମିକୁ ସେ ଲାଇନରେ ତାକୁ ବୁଣିଥାଏ హల్లెలూయా ఆ పని చేయకపోతే తన అంత కష్టం అంత ప్రయాసం పడకపోతే దానికి కావలసిన ఫలితం ఆయనకు దక్కదు ଯଦି ସେ ଏତେ ପରିଶ୍ରମ ନ କରନ୍ତି ତାହେଲେ ତାଙ୍କର ଫଳ ଆସିବନି ତାକୁ ଖାଇବାକୁ ମିଳିବ దేవుడు వాక్యం అనే విత్తనాన్ని జల్లడమే కాదు మన కొరకు ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడు ପ୍ରଭୁ କେବଳ ସେ ବୀଜ ରୂପକ ବାକ୍ୟ ବୁଣୁନାହାନ୍ତି ତା ଛଡା ଅନ୍ୟ ଅଧିକ କାମ କରୁଛନ୍ତି ఈ రాతి నేలను తీసివేసి మాంసపు హృదయంగా నీ జీవితాన్ని మార్చివేయాలని దేవుడు చూస్తున్నాడు ପ୍ରଭୁ ଚାହୁଁଛନ୍ତି ତମ ସେ ପତର ହୃଦୟ କାଢି ଦେଇକି ମାଂସମୟ ହୃଦୟ ଦେବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହୁଁଛନ୍ତି ఎందుకంటే నువ్వు ఫలించాలి କାରଣ ତମେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବାକୁ నువ్వు 100 ఫలించాలి ତମେ 100 ଗୁଣ ଫଳ నువ్వు ଦେବାକୁ 60 ఫలించాలి 60 ଗୁଣ ଫଳିବାକୁ ପଡିବ నువ్వు 30 ఫలించాలి 30 ଗୁଣ ଫଳିବାକୁ నువ్వు ఫలిస్తే ଯଦି ଫଳ ଦବ దేవుడికి మహిమ ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଗୌରବ దేవుడు కనపరచబడతాడు ଈଶ୍ୱରଙ୍କ ନାମ ଗୌରବ ఫలించకపోతే ଯଦି ଫଳ ନ ଦବ దేవుడు బాధపడతాడు ପ୍ରଭୁ ଦୁଃଖ କରିବେ అయ్యో ఈ బిడ్డ కొరకు నేను ఇంత ఆశపడ్డానా ପ୍ରଭୁ ଭାବିବେ ମୁଁ ଏଇ ଝିଅ ପାଇଁ ପୁଅ ପାଇଁ ମୁଁ ଏତେ କଷ୍ଟ କଲି ఈ మనిషి గురించి నా ప్రాణం పెట్టానా ଆଉ ଏଇ ଲୋକ ପାଇଁ ମୁଁ ପ୍ରାଣ ଦେଲି କି ఈ మనిషిని నేను చీకటిలో నుండి వెలుగులోకి తీసుకుని వచ్చి ఇంతకాలం ఈ బిడ్డ గురించి నా విలువైన సమయాన్ని నేను పాడు చేసుకున్నానా అని దేవుడు ఎంతో బాధపడతాడు ଆଉ ଯଦି ସେମିତି ଫଳ ନ ଦେବେ ତା ପାଇଁ ପ୍ରଭୁ ବହୁତ କଷ୍ଟ କରିବେ କାରଣ ୟା ପାଇଁ ମୁଁ ପ୍ରାଣ ଦେଲି ୟା ପାଇଁ କଣ ମୁଁ ଏତେ ପରିଶ୍ରମ କଲି ବୋଲି ପ୍ରଭୁ ଅନୁତାପ କରିବେ ఈ రాతి నేల మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేటట్లు చేస్తారు ଆଉ ଏଇ ପଥୁରିଆ ଭୂమి କଣ କରିଥାଏ ଈଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଚାଲିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କରିଥାଏ వాక్యము ఖండించినప్పుడు మనలో ఒక భయం అనేది వస్తుంది తప్పకుండా ଯେତେବେଳେ ବାକ୍ୟ ଆମକୁ ଚେତନା ଦଉଛି ସେତେବେଳେ ଆମର ଭୟ ଆସିଥାଏ ఈ యొక్క మందిరంలో ఈ 4 గోడల మధ్య ఒక నిర్ణయం తీసుకుంటాం ఏంటంటే నేను ఈ రోజు నుంచి ఇది మానేస్తాను ଆମେ ବାକ୍ୟ ଶୁଣିବା କ୍ଷଣେ ଆମେ ଏଇ ମନ୍ଦିରରେ ବସିକି ଭାବିବା ଆଜିଠାରୁ ମୁଁ ଏଇ ବିଷୟ ଛାଡି ଦଉଛି ఈ రోజు ଅଭ୍ୟାସ ଛାଡି ଦଉଛି నుంచి నేను చక్కగా ఉంటాను ଆଜିଠାରୁ ମୁଁ ଭଲରେ ରହିବି నేను ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాను ଆଉ କୌଣସି ମନ୍ଦ ଅଭ୍ୟାସରେ ମୁଁ ପଡିବିନି నేను దేవుని కొరకు బ్రతుకుతాను ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବି ఓ ఎంతో సంతోషిస్తాం କେତେ ଆନନ୍ଦ କରିଥାଉ వాక్యాన్ని అంగీకరిస్తాం ବାକ୍ୟ గ్రହଣ କରିବେ బయటికి వెళ్ళిన తర్వాత ବାହାରକୁ ଗଲା ପରେ వాక్యానుసారమైన జీవితం ఇంకా నీకు ఉండదు ଆଉ ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ ତାଙ୍କର ରହିପାରିବ ఇక్కడే వదిలేస్తున్నాం ଏଇଠି ଶୁଣିବେ ଏଇଠି ଛାଡ଼ିଦେବେ ఇక్కడే మర్చిపోతున్నాం ଏଇଠି ହିଁ ଛାଡ଼ି ଦଉଛନ୍ତି బయటికి వెళ్ళిన తర్వాత ବାହାରକୁ ଗଲା ପରେ లోకానుసారమైన సంతోషానికి నువ్వు బానిసమైపోతున్నావు ଯେତେବେଳେ ବାହାରକୁ ଯାଉଛୁ ସେତେବେଳେ ଜଗତର ଆନନ୍ଦରେ ପଡ଼ିଯାଉଛନ୍ତି కారణం ఏమిటంటే ତାର କାରଣ ହଉଛି వాక్యం లోతుగా వెళ్ళనందున ତାର କାରଣ ହଉଛି ବାକ୍ୟ ଗଭୀରକୁ ଯାଇନି ତାର କାରଣ ହଉଛି ସେଇଟା హల్లెలూయా హల్లెలూయా మొదటిది ఏంటమ్మా ఏ నెలలో పడ్డది మొదటిది ପ୍ରଥମ ବିହନ କୋଉଠି ପଡିଲା କୋଉ ଜାଗାରେ
ପଡିଲା ఎక్కడ పడ్డది మొదటిది? ఆ? దారిలో పడ్డది. ପ୍ରଥମଟା ହଉଛି ବାଟ ପାଖରେ ପଡିଥିବା ବୀଜ వారు వాక్యాన్ని అంగీకరించలేని వారు. ସେମାନେ ବାକ୍ୟକୁ ଗ୍ରହଣ କରିବେ ନାହିଁ సాతానుడు వచ్చి వాక్యాన్ని తీసుకుపోతున్నాడు. ଶୈତାନ ଆସିକି ସେଇ ବୀଜକୁ ନେଇକି ପଳେଇବେ రెండో విత్తనం ఎక్కడ పడ్డది? ଦ୍ୱିତୀୟ ବୀଜ କୋଉଠି ପଡିଲା రాతి నేలలో పడ్డది. ପଥୁରିଆ ଭୂମିରେ ପଡିଲା రాకిచ్చారు, రాతి నేలలో పడ్డది. ପଥୁରିଆ ଭୂମିରେ ପଡିଲା ఈ రాతి నేల ఎటువంటిదంటే ପଥୁରିଆ ଭୂମି କି ପ୍ରକାର వాక్యం వింటున్నారు, ବାକ୍ୟ ଶୁଣୁଛ అంగీకరిస్తున్నారు, ଗ୍ରହଣ କରୁଛ సంతోషిస్తున్నారు. ଆନନ୍ଦ କରୁଛ ఓ ఇలా ఉంటాను అలా ఉంటాను అనుకుంటున్నారు. ମୁଁ ଏମିତି ରହିବି ସେମିତି ରହିବି ବୋଲି ଭାବୁଛ నాకు బయటికి వెళ్ళిన తర్వాత କିନ୍ତୁ ବାହାରକୁ ଗଲା ପରେ మళ్ళా అదే పాత జీవితం, ଜଗତକୁ ଦେଖିକି ସେଇ ପୁରାତନ ଜୀବନ ఆ କାଟୁଛ పాత బ్రతుకే. ସେଇ పురాతన ଜୀବନ ହିଁ କାଟୁଛ దేవుని యొక్క దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకలేకపోతున్నాం. ଈଶ୍ୱରଙ୍କର ଯୋଉଟା ଇଚ୍ଛା ତାହା ଜୀବନ ଆମେ କାଟି ପାରୁ హల్లెలూయా. అది రాతి నేల. ସେଇଟା ହଉଛି ପଥୁରିଆ ଭୂମି మూడోదిగా మనం చూసినట్టయితే ତୃତୀୟ ବିହନ ବା ବୀଜ ଦେଖିବା କି ପ୍ରକାର 22లో రాయబడిన మాట, 22 ପଦରେ ଲେଖା ଅଛି ముండ్ల పొదలలో వెత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ଆଉ ଚତୁର୍ଥ ହଉଛି ବଣ୍ଟକମୟ ଭୂମି ସଦୃଶ ସେ ବାକ୍ୟ ଶୁଣେ ପୁଣି ସାଂସାରିକ ଚିନ୍ତା ଧନର ମାୟା ବାକ୍ୟକୁ ଚାପି ପକାଏ ଆଉ ସେ ଫଳହୀନ ହୁଏ ఏం రాయబడ్డదమ్మా? ముండ్ల పొదలలో పడిన విత్తనం ఎలా ఉంటుందంటే କଣ୍ଟକମୟ ଭୂମି ସଦୃଶ ବା ସେଥିରେ ପଡିଥିବା ବିହନ କି ପ୍ରକାର ରହିବ మీరు కూడా వాక్యమును వింటారు, ସେମାନେ ବି ବାକ୍ୟ ଶୁଣିବେ చక్కగా పెరుగుతుంది, ସେଇ ଗଛ ବି ବଢିବ పైకి వెళ్ళే కొలది ଆଉ ଯେତେବେଳେ ବଢୁଛି ଦିନକୁ ଦିନ ବଢୁଛି వారికి ఆటంకాలు వస్తున్నాయి. ତାଙ୍କୁ କିଛି ତାଙ୍କୁ ବାଧା ସୃଷ୍ଟି କରିବା ପାଇଁ କିଛି పైన ఏమున్నాయమ్మా? ముండ్ల పొదలు ఉన్నాయి. ତାଙ୍କ ଉପରେ କଣ୍ଟା ଗଛ ଅଛି ఈ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క మొక్కను ఎదగకుండా అణిచివేస్తున్నాయి. ଏଇ କଣ୍ଟା ଗଛ କଣ କରୁଛି ସେ ଯୋଉ ଗଛ ବଢୁଛି ତାକୁ ବଢିବାକୁ ଦଉନି ତା ଉପରେ ଚାପି ପକଉଛି ఎందుకు అణిచివేస్తున్నాయి అంటే କାହିଁକି ଚାପି ପକଉଛି ఈ ମାନେ ముండ్ల పొదలో పడిన విత్తనం ఏ విధంగా ఉంటుందంటే ଆଉ ଏଇ କଣ୍ଟମୟରେ ଭୂମିର ବିହନ କି ପ୍ରକାର ରହିବ వారు వాక్యమును వినేవారే కానీ వాక్యానుసారమైన జీవితం వాళ్ళ కనబడదు. ସେମାନେ ବାକ୍ୟ ଶୁଣିବେ କିନ୍ତୁ ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ ତାଙ୍କର ଦେଖାଯିବ వాళ్ళు ఏముంటదంటే ఐహిక విచారం ఉంటదట. ତାଙ୍କଠାରେ କଣ ଥିବ ସାଂସାରିକ ଚିନ୍ତା ଜଗତର ଚିନ୍ତା రేపటి గురించి వాళ్ళు చింతిస్తారు. କାଲି ପାଇଁ ଚିନ୍ତା କରିବେ କାଲି ఏమి తిందుమా, କଣ ଖାଇବି ఏమి ధరించుకుందామా, କଣ ପିନ୍ଧିବି ఏమి కట్టుకుందామా, କଣ ପରିଧାନ ఎలా କରିବି బ్రతకాలి, କଣ କେମିତି ବଞ୍ଚିବି ఎలా ముందుకెళ్ళాలి, କେମିତି ଆଗକୁ ଯିବି రేపటి గురించి ఏమిటనే వాళ్ళ ఆలోచన. ଆସନ୍ତା କାଲି ପାଇଁ କଣ କରି ତାଙ୍କର ଚିନ୍ତା అంతేకాదు ସେତିକି ନୁହେଁ ధన మీద కూడా విపరీతమైన వ్యామోహం వారు కలిగి ఉంటారు. ସେତିକି ନୁହେଁ ଧନର ମାୟା ତାର ଅର୍ଥ ଧନର ଲୋଭ ଅଧିକ ତାଙ୍କର ଥାଏ ఈ ధనము వారిని ఈ ధనం మీద వారికి ఉన్న ఆపేక్ష వారిని ఏం చేస్తుందంటే ఎదగకుండా చేసి వేస్తుంది. ଏଇ କଣ୍ଟା ଚାପି ପକେଇବାର ଅର୍ଥ ହଉଛି ଧନ ପ୍ରତି ତାଙ୍କର ଯୋଉ ଲୋଭ ଅଛି ସେଇଟା ହଉଛି କଣ୍ଟା ଗଛ ତାଙ୍କୁ ଚାପି ପକଉଛି హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, ధనం మీద ఆపేక్ష ఉన్నప్పుడు ఆ ధనము గురించి మనము ప్రతిరోజు కూర్చున్నా లేచినా పడుకున్నా నిద్రలోని కళ్ళలోని ధనవంతులను చూడండి, వారు తిన్నందుకు కూడా టైం అనేది మెయింటెనెన్స్ వారు చేయరు. ଆଉ ଧନୀ ଲୋକମାନେ ଦେଖନ୍ତୁ ସେମାନେ ତାଙ୍କ ପାଖରେ ଯେତିକି ଧନ ଅଛି ସେମାନେ ସବୁବେଳେ ବସିବା ଉଠିବା ସମୟ ସବୁବେଳେ ଧନ ବିଷୟରେ ଚିନ୍ତା କରନ୍ତି ଖାଇବା ପାଇଁ ବି ସମୟ ନଥିବ ఇంకా వారు దాన్ని ఇంకా ఎలాగ దాన్ని పెంచాలన్నదే వారి ఆలోచన తప్ప వేరే ఆలోచన వారికి ఉండదు. ତାଙ୍କର ସବୁବେଳେ ଗୋଟେ ଚିନ୍ତା ଥିବ ମୋ ଧନକୁ କେମିତି ବଢେଇବି ଆହୁରି ମୁଁ କୋଟିପତି ହେବି ଆହୁରି ବିଲ୍ଡିଂ କରିବି ଏମିତି ତାଙ୍କର ଚିନ୍ତା ଥିବ మొదటి తిమోతి పత్రిక మాట ఉన్నది చూడండి. ପ୍ରଥମ ତିମୋଥୀ ଗୋଟେ ବାକ୍ୟ ଦେଖା ପଢିବା ଆମେ సరే, ఈ ధనము మనుషులను ఏం చేస్తుందంటే ଆଉ ଏଇ ଧନ ମଣିଷ କଣ କରିଥାଏ ଧନ మనిషి జీవితం ఎదగకుండా కట్టి పడివేస్తుంది. ମଣିଷ ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ନ ବଢିବା ପାଇଁ ଏ ଧନ ଚାପି ପକାଏ కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ఇటువంటి వారు
ଏମାନେ କଣ୍ଟା ବୁଦା ଗଛ ମଧ୍ୟରେ ବଢୁଥିବା ସେଇ କଣ୍ଟକମୟ ଭୂମି ସଦୃଶ ଅଟନ୍ତି। కాబట్టి ధనం మీద మన యొక్క గురి ఒకవేళ ఉన్నదంటే మనం ముందు కొనసాగలేము. ଯଦି ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଅଧିକ ଧନକୁ ଲୋଭ କରୁଛ, ଧନକୁ ପ୍ରେମ କରୁଛ, ତାହେଲେ ଆଗକୁ ବଢିପାରିବ। మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ପ୍ରଥମ ତିମୋଥୀ 6 ପର୍ବ 8 ପଦ କହିଲେ, అటు ఈ లోకంలోనికి ఆ. ఏమీ తేలేదు. మీరు ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏదియో తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుదాము. వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులగుటకు అందరూ ఆలోచించండి. ధనవంతులగుటకు అపేక్షించువారు నిరీక్షించువారు శోధనలోను ఆ, గురిలోను అవివేకపడుదురు. ఆ, అవివేకయుక్తములను అవివేక యుక్తములోను హానికరములైనను ఆ, అనేక దురాశల వలన ఆ, పడుదు అట్టివి ఆ, మనుష్యులను ఆ, నష్టములోను నష్టములోను నాశనములోను ఉంచివేయును. చాలా ତେଣୁ ଅନ୍ନ ବସ୍ତ୍ର ଥିଲେ ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଯଥେଷ୍ଟ, ମାତ୍ର ଯେଉଁମାନେ ଧନୀ ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରନ୍ତି ସେମାନେ ପରୀକ୍ଷା ଓ ଫାନ୍ଦରେ ପୁଣି ଅନେକ ପ୍ରକାର ଅସଙ୍ଗତ ଓ କ୍ଷତିଜନକ ଅଭିଳାଷରେ ପଡ଼ନ୍ତି। ଏହିସବୁ ମନୁଷ୍ୟକୁ ଧ୍ୱଂସ ଓ ବିନାଶ ରୂପ ସାଗରରେ ମଗ୍ନ କରେ, କାରଣ ଧନଲୋଭ ସମସ୍ତ ଅନିଷ୍ଟର ମୂଳ। రాయబడ్డది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి। ଧନକୁ ଲୋଭ କରିକି କେତେ ଲୋକ ବିଶ୍ୱାସ ତ୍ୟାଗ କରିକି ଭ୍ରଷ୍ଟ ହୋଇଯାଇଛନ୍ତି, ପୁଣି ନିଜ ହୃଦୟକୁ ବିଦୀର୍ଣ୍ଣ କରିଅଛନ୍ତି। ధనాపేక్ష సమస్త కీడులకు మూలము। ଧନଲୋଭ ସମସ୍ତ ଅନିଷ୍ଟର ମୂଳ ଅଟେ। ఈ ధనాపేక్ష దేవుని మీద ఆధారపడేటట్లు చేయదు। ଯାହାର ଧନଲୋଭ ଥିବ, ଏଇ ଧନଲୋଭ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରିବାକୁ ଦେବନି। నిన్ను లోకం తట్టు మళ్ళిస్తుంది, ଏଇ ଧନଲୋଭ ଜଗତ ଆଡକୁ ତମକୁ ଆକର୍ଷଣ କରିଥାଏ, అవిధేయుడిగా చేసేస్తుంది, ତମେ ଅବାଧ୍ୟ ହେଇଯିବ, అడ్డుదారులు తొక్కేటట్లు చేస్తుంది। ଆଉ ଖରାପ ବାଟରେ ଯିବା ପାଇଁ ଧନଲୋଭ ଆମକୁ ପ୍ରବର୍ତ୍ତାଏ। అందుకే బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ବାଇବେଲରେ ଲେଖା ହେଇଛି, ధనాపేక్ష, ଧନଲୋଭ, ధన మీద మోహము ଧନ ଉପରେ ଯୋଉ ଆଶା ଅଛି, సమస్త కీడుకు మూలమంట। ଆଉ ସମସ୍ତ ପ୍ରକାର ଅମଙ୍ଗଳ କ୍ଷତିଜନ ପାଇଁ ଆଉ କାରଣ ଅଟେ। ఎంతో మంది దీన్ని ఆశించి କେତେ ଲୋକ ଏକୁ ଆଶା କଲେ, చివరికి ఏమైపోయారంటే ଶେଷରେ ସେମାନେ କଣ ହେଲେ, ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోయారు। ସେମାନେ భ్రଷ୍ଟ ହେଇକି ବିନାଶ ఇక ହେଇଯାଇଛନ୍ତି। బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది, ବାଇବେଲ ଏଠି ସ୍ପଷ୍ଟ ଭାବରେ କହୁଛି, ఒక విశ్వాసం నుండి తొలగిపోవటకు ఈ ధనాపేక్ష అడ్డుగా నిలబడుతుంది। ଗୋଟେ ବିଶ୍ୱାସୀ ତାର ବିଶ୍ୱାସରୁ ଖସିବା ପାଇଁ, ଛାଡ଼ିବା ପାଇଁ ଏଇ ଧନ ସାହାଯ୍ୟ କରିଥାଏ। రెండోది ఏమిటంటే ଦ୍ୱିତୀୟ ବିଷୟ ହେଉଛି ఐహిక విచారములు। ସାଂସାରିକ ଚିନ୍ତା। మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ମାଥ୍ୟୁ 6 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଛୁ, మీరు దేని గురించి చింతించకండి, ପ୍ରଭୁ କହୁଛନ୍ତି କୌଣସି ବିଷୟ ପାଇଁ ଚିନ୍ତିତ మీ ହବ చింత ନାହିଁ, యావత్తు నా మీద వేయండి। ତମ ସମସ୍ତ ଚିନ୍ତା ମୋ ଉପରେ ପକାଅ। ఇదిగో సొలొమోనును చూడండి, ସଲୋମନଙ୍କୁ ଦେଖ, అతని కంటే మీరు శ్రేష్ఠులు। ତାଠାରୁ ତମେ ଶ୍ରେଷ୍ଠ। ఆకాశ పక్షులను చూడండి, ଆକାଶର ପକ୍ଷୀମାନଙ୍କୁ ଦେଖ, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, ସେମାନେ ବୁଣନ୍ତି ନାହିଁ, ଖୋଲନ୍ତି ନାହିଁ, କିନ୍ତୁ ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଯୋଗାନ୍ତି వాటికి ଖାଦ୍ୟ, ఆహారం ఇచ్చేవాడు నేను, ଆଉ ତାଙ୍କୁ ଖାଦ୍ୟ ଦେଇଥିବା ପରମେଶ୍ୱର। వాటికంటే వారందరికంటే మీరు శ్రేష్ఠులు। ତାଙ୍କଠାରୁ ପକ୍ଷୀମାନଙ୍କ ଠାରୁ ଆମେମାନେ ଶ୍ରେଷ୍ଠ। అక్కడ ప్రజలను చూసి మనుషులతో దేవుడు ఇలాగ అంటున్నాడు, ଲୋକମାନଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, అల్ప విశ్వాసులారా, ଅଳ୍ପ ବିଶ୍ୱାସୀ ମାନେ మీ విశ్వాసం ఎందుకు ఉండడం లేదు, ତମର କାହିଁକି ବିଶ୍ୱାସ ରହୁନି, నా మాట ఎందుకు మీరు వినటం లేదు, ମୋ କଥା ତମେ କାହିଁକି ଶୁଣୁନ, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, ମୁଁ ହଉଛି ସର୍ବଶକ୍ତିମାନ నేను ପରମେଶ୍ୱର, సమస్తాన్ని కలుగ చేసినట్టు వాడు, ସର୍ବ ବିଷୟକୁ ମୁଁ ସୃଷ୍ଟି నేను କରିଅଛି, అందరికీ సమస్తమును సమకూర్చి మేలైనది సమస్తాన్ని నేను ఇచ్చే దేవుడు, ଆଉ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ମୁଁ ସମସ୍ତ ବିଷୟ ସୃଷ୍ଟି କରିକି ମଙ୍ଗଳ ବିଷୟ ତାଙ୍କୁ ମୁଁ ଦଉଛି, మీ గురించి నేను సమస్తమును కూడా నేను సిద్ధపరిచి ఉంచాను। ଆଉ ତୁମମାନଙ୍କ ପାଇଁ ସମସ୍ତ ବିଷୟ ମୁଁ ତିଆରି କରିକି ପ୍ରସ୍ତୁତ କରିକି ରଖିଅଛି। నా మానవుడు ఏం చేస్తున్నాడు, କିନ୍ତୁ ମଣିଷ କଣ କରୁଛି, ఐహిక విచారములు, ଆଉ ଏଇ ସଂସାରର ଚିନ୍ତା, అమ్మో నా జీవితము, ମୋ ଜୀବନ, అయ్యో నా బ్రతుకు ଆଉ ମୋ ଜୀବନ କଣ ହବ, ఏమైపోతుందో, କଣ ହବ ମୋ ఎలా ଜୀବନ, ఉంటుందో, ମୋ ଜୀବନ ଆଗକୁ କେମିତି ରହିବ, తలంపులు తప్ప ଏଇ ପ୍ରକାର ଚିନ୍ତାଧାରା। అన్ని కలుగు చేసే దేవుని వైపు చూసి మనసు మనలో ఉండడం లేదు। କିନ୍ତୁ ସବୁ ବିଷୟ ଦେଉଥିବା ପରମେଶ୍ୱରଙ୍କ ଆଡକୁ ଆମର ମନ ଆମେ ରଖିପାରୁ। కేవలం ఇటువంటి ఐహిక విచారం కలిగి నువ్వు ఇంకా జీవిస్తుంటే ଯଦି ତମ
ତମ ଭିତରେ ସେଇ ସାଂସାରିକ ଚିନ୍ତା ଅଛି ତାର ଜୀବନ କାଟୁଛ ସେଥିରେ ఒకవేళ లోకపరమైన ధనాన్ని సంపాదించుకొని విశ్వాస భ్రష్టుడు కావాలనుకుంటే এই জগତର ଧନକୁ ଲୋଭ କରିକି ଆହୁରି ଅଧିକ ଧନ ପାଇବା ପାଇଁ ଯଦି ତମେ ଦୌଡୁଛ ఆ పరలోక ధనాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ତାହେଲେ ସ୍ୱର୍ଗରେ ଯୋଉ ଧନ ଅଛି ତାକୁ ତମେ ପାଇପାରିବ నీ ఐహిక విచారము దేవుని ఎదుట నుండి నిన్ను గట్టివేస్తుంది. ତମର ସାଂସାରିକ ଚିନ୍ତା ତମକୁ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆଉ ବାହାରକୁ କାଢିଦିଏ విశ్వాస జీవితంలో ఎదగకుండా చేసేస్తుంది. ବିଶ୍ୱାସ ଜୀବନରେ ବଢିବାକୁ ଦିଏ ନାହିଁ నీ ఆత్మీయ జీవితాన్ని పులిస్లో పెట్టేస్తుంది. ତମର ଆତ୍ମିକ ଜୀବନକୁ ବନ୍ଦ କରିଦିଏ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ଜାଗ୍ରତ ହେବାକୁ ପଡିବ ଈଶ୍ୱର మనం ఒంట్లో పొదలో పడిన విత్తనాన్ని సాదృశ్యం కొట్టకూడదు. କଣ୍ଟକମୟ ଭୂମି ସଦୃଶ ଆମେ ହେବା ନାହିଁ ఐహిక విచారం నీలో ఉంటే ସାଂସାରିକ ଚିନ୍ତା ଯଦି ତମ ଠାରେ ଅଛି యేసు ప్రభువును కలిగి ఇంకా నువ్వు ఇంకా చింతిస్తుంటే ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ପାଇଛ ପୁଣି ଚିନ୍ତା କରୁଛ నువ్వు దేవుని బిడ్డవే కాదు. ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ନୁହଁ ఆయన అంటాడు మీరు దేవుని కొరకు చింతించకండి. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତମେ କୌଣସି ବିଷୟ ପାଇଁ ଚିନ୍ତା నేను మీ କରନି కొరకు చింతిస్తున్నాను. ମୁଁ ତୁମ ପାଇଁ ଚିନ୍ତା କରୁଛି మొదటి పేతురు పత్రిక 3లో మనం చూసినట్లయితే ପ୍ରଥମ ପିତର 3 ପର୍ବରେ ଆମେ మీరు దేవుని ଦେଖୁଛୁ కొరకు చింతించకండి. କୌଣସି ବିଷୟ ପାଇଁ ଚିନ୍ତା నేను କରନି మీ కొరకు చింతిస్తున్నాను. ମୁଁ ତମ ପାଇଁ ଚିନ୍ତା మీరు କରୁଅଛି దేవుని కొరకు బాధపడకండి. କୌଣସି ପାଇଁ ଦୁଃଖ କର మీ ନାହିଁ కొరకు బాధపడి సమస్తాన్ని సమకూర్చేవాడిని నేను. ତମ ପାଇଁ ମୁଁ ଦୁଃଖ କରୁଛି ତମ ପାଇଁ ସମସ୍ତ ବିଷୟ ମୁଁ ଦେବି మీరు నా బిడ్డలు. ତୁମମାନେ ମୋର ସନ୍ତାନ నా రక్తం ఇచ్చి నేను నిన్ను సంపాదించుకొని ଆଉ ఉన్నాను. ମୋ ରକ୍ତ ଦେଇକି ତମମାନଙ୍କୁ ମୁଁ ପାଇଅଛି నేను మీ తండ్రిని. ମୁଁ ହଉଛି ତୁମର ପିତା మీకు ఏం కావాలో మీకంటే నాకే బాగా తెలుసు. ତମର ଯାହା ଦରକାର ଅଛି ସେଇଟା ମୁଁ ଉତ୍ତମ ରୂପେ ଜାଣିଛି హల్లెలూయా 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 హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే ରୋମିଓ 8 ପର୍ବ 28-15 ଯଦି ଆମେ ଦେଖିବା నన్ను నువ్వు ప్రేమించే మనసు నీలో ఉంటే ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରିବାର ମନ ଯଦି ଅଛି అనగా తన మాటకు లోబడిన బిడ్డవైతే ତାର ଅର୍ଥ ପ୍ରଭୁଙ୍କର କଥାକୁ తన ବଶୀଭୂତ ఆజ్ఞకు ହଉଛ లోబడిన బిడ్డవైతే ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞାକୁ ବଶୀଭୂତ ହଉଛ నీకు మేలైనది దేవుడు నీ కొరకు చేస్తాడు. ତାହେଲେ ତମକୁ ଯାହା ମଙ୍ଗଳ ଆଶୀର୍ବାଦର କାରଣ ତାହା ହିଁ ପ୍ରଭୁ କରିବେ నీ కొరకు అన్ని సిద్ధముగా ఉన్నాయి. ତମ ପାଇଁ ସବୁ ବିଷୟ ପ୍ରସ୍ତୁତ ଅଛି ఆయన నువ్వు ఎప్పుడు ప్రేమించగలుగుతో తెలుసా? ପ୍ରଭୁଙ୍କୁ କେବେ ପ୍ରେମ କରିପାରିବ 4వ విత్తనము ଚତୁର୍ଥ ବିହନ మంచి నేల. ଉତ୍ତମ ଭୂମି మంచి నేల. ଉତ୍ତମ ଭୂమి దేవుడి కొరకు నీ హృదయం మంచిగా ఉండాలి. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ତମର ହୃଦୟ ଉତ୍ତମ ରୂପେ ସଜାଡ଼ିକି నీ ରଖିବାକୁ హృదయం దేవునికి నువ్వు అర్పించుకోవాలి. ତମ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ କରିବାକୁ దేవుని చేతిలో నీ హృదయం నువ్వు పెట్టినట్లయితే ଯଦି ପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ତମ ହୃଦୟ ରଖୁଛ ఆ హృదయం మంచి నేలగా దేవుడు చేస్తాడు. ତାହେଲେ ପ୍ରଭୁ ସେଇ ହୃଦୟକୁ ଉତ୍ତମ ଭୂମି ସଦୃଶ କରିବେ ఆ హృదయానికి విరిగి నలిగిన హృదయంగా మారుస్తాడు. ସେ ହୃଦୟକୁ ଭଗ୍ନ ଅନ୍ତଃକରଣ రూపే ప్రభు పరివర్తన ఈ କରିବେ విరిగి నలిగిన హృదయంలో నుంచి దేవునికి నువ్వు అర్పించే అర్పణలు దేవుని సన్నిధికి చేరుతాయి. ଆଉ ତମ ଭଗ୍ନ ଅନ୍ତଃକରଣରୁ ଯୋଉ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରୁଛ ସେଇଟା ପ୍ରଭୁଙ୍କ ଉପସ୍ଥିତିକୁ నువ్వు ଯିବ అర్పించే అర్పణలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ଯୋଉ ଅର୍ପଣ ଦଉଛ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯିବ అక్కడి నుంచి దైవ దీవెనలు నీ మీదకు పడి వస్తాయి. ଆଉ ତାହା ଦ୍ୱାରା ଉପରିସ୍ତରୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଆଶୀର୍ବାଦ ତମେ దాని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ଆଉ ତମେ ଆଶୀର୍ବାଦ ପାଇବ హల్లెలూయా హల్లెలూయా. 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 4వ విత్తనము ଚତୁର୍ଥ ବିହନ మంచి నేలను పడిన విత్తనము. ଉତ୍ତମ ଭୂମି ସଦୃଶ మంచి నేలను పడిన విత్తనం చదవడమా? ପଢିବା ଆମେ ସେ ବାକ୍ୟ మంచి నేలలో విత్తబడిన ఆ, వాడు ఆ. వాక్యం విని వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సంపన్నులై ఆ. ఒకడు నూరంతలుగాను, ఒకడు 100 60 అంతలుగాను, ఆ. ఒకడు 30 అంతలుగాను ఆ. ఫలించినది. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. మంచి నేలలో పడిన విత్తనం ఎలా ఉంటుందంటే ଉତ୍ତମ ଭୂମିରେ ପଡିଥିବା ବିହନ କି ପ୍ରକାର ରହିବ వారు వాక్యాన్ని గ్రహించేవారు, ସେମାନେ ବାକ୍ୟ ବୁଝିପାରନ୍ତି వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండేవారు, ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନକୁ ଆଗକୁ ନେଇକି ଯାଆନ୍ତି వాక్యానికి లోబడేవారు, ଯୋଉମାନେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ବାଧ୍ୟ ହୁଅନ୍ତି తగ్గించుకునేవారు. ନମ୍ର ହୁଅନ୍ତି ఎస్ఐ గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ବିଷୟ ଶେଷ ଅଧ୍ୟାୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା అక్కడ రాయబడిన మాట ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై మాట విని వణుకుచు, ఆయన మాట విని వణుకును. వానినే నీ దృష్టి ఆమె హల్లెలూయా. హల్లెలూయా. వాని మీదే దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ସେଠି ଲେଖା ଅଛି ଯୋଉ ଲୋକ ନମ୍ରଚିତ୍ତ ହୋଇ ପ୍ରଭୁଙ୍କର ପାଦ ତଳେ ଆଉ ଭୟ ମାନେ సుడి త్వరివే ଧରିବେ ସେମାନଙ୍କ ପ୍ରତି ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟି ରହିଥାଏ ఆమె హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గము. ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ହଉଛି ଦ୍ୱିଧାରା ଖడ్ଗ మన ఇష్టానుసారంగా బ్రతకాలంటే అవదండి. ମନ ଇଚ୍ଛା ଜୀବନ କାଟିବି ବୋଲି ହବ నేను ఎలా పడితే అలాగే దేవుని సన్నిధికి వెళ్ళిపోవచ్చు అనుకుంటా అవదు. ଆମେ ଭାବିବା ମୁଁ ଯେମିତି ପାଇଲେ ସେମିତି ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ପଳେଇବି ସେଇଟା ହବନି నువ్వు భ్రమలో బ్రతుకుతున్నట్టే. ତାହେଲେ ତମେ ଗୋଟେ ବୋକା ପରି ଜୀବନ କାଟୁଛ అంటే దేవుడు ఎందుకు చేత కానివాడని నువ్వు అనుకుంటున్నావు. ତମେ ଭାବୁଛ ମୁଁ ଯେମିତି ସେମିତି ଥିଲେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ପଳେଇବି ତାହେଲେ ଈଶ୍ୱର କିଛି କରିପାରିବେନି ବୋଲି ఆయన ଭାବୁଛ కానీ కోపం వచ్చిందంటే
ఆయన కానీ కొట్టాడంటే మనం తట్టుకోలేము. ଯଦି ପ୍ରଭୁଙ୍କର କ୍ରୋଧ ଆସିଥାଏ, ପ୍ରଭୁ ଯଦି ଆମକୁ ଆଘାତ କରନ୍ତି ତାହେଲେ ଆମେ ସହି କରିପାରିବା। ఆయన కోపము క్షణమాత్రం ఉండేది, ପ୍ରଭୁଙ୍କର କ୍ରୋଧ ଅଳ୍ପ କ୍ଷଣ ମାତ୍ର, ఆయన కృప శాశ్వతంగా ఉండేది. କିନ୍ତୁ ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాలు పరీక్షించుకుందాము. এই ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଆମେ ହୃଦୟ ଆମ ନିଜ హృదୟ ପରୀକ୍ଷା କରିବା। ఏ విత్తనానికి సాదృశ్యంగా మనం ఉన్నాం. ଆଉ ଏ ଚାରିଟା ବିହନ ମଧ୍ୟରୁ କେଉଁ ବିହନ ପରି ଆମେ ଅଛୁ? ఒకటి రాతి నేలలో పడింది, ପ୍ରଥମଟା ହଉଛି ପଥୁରିଆ ଭୂମିରେ ପଡିବା ବିହନ, ఒకటి త్రోవలో పడ్డది, ବାଟ ପାଖରେ ପଡିଥିବା ବିହନ, రెండోది రాతి నేలలో పడ్డది, ଦ୍ୱିତୀୟଟା ପଥର ମଝିରେ ପଡିଥିବା ବିହନ, మూడోది ముండ్ల పొదలో పడ్డది, ତୃତୀୟଟା କଣ୍ଟା ଗଛ ମଧ୍ୟରେ ପଡିବା ବିହନ, నాలుగోది మంచి నేలలో పడ్డది. ଚତୁର୍ଥ ବିହନ ହଉଛି ଉତ୍ତମ ଭୂମି, ଭଲ ଭୂମିରେ ପଡିଥିବା ఇప్పుడు ବିହନ। మనం పరీక్షించుకుందాము, ଏବେ పରୀକ୍ଷା କରିବା ఏ విత్తనానికి సాదృశ్యంగా మనం ఉన్నాం. ଆମେ କୋଉ ବୀଜ ବା କୋଉ ବିହନ ପରି ଆମେ ଅଛୁ। త్రోవ పక్కన పడిన విత్తనము ବାଟ ପାଖରେ ଯୋଉ ପଡିଥିବା ବିହନ ఏమైందమ్మా? କଣ ହେଲା? ఏమైంది? କଣ ହେଲା? ఆ? పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. ବାଟ ପାଖରେ ଥିବା ସେଇ ବିହନ ଆକାଶ ଚଢେଇ ମାନେ ଆସିକି ତାକୁ ନେଇକି ପଳେଇଲେ। ఎందుకు ఎత్తుకుపోయాయి? କାହିଁକି ନେଇକି ପଳେଇଲେ ଚଢେଇ ମାନେ? ఆ విత్తనానికి ఎందుకు ఎత్తుకుపోయాయి అంటే చెప్పండి. କେହି କହିପାରିବେ କାହିଁକି ସେ ପକ୍ଷୀ ମାନେ ସେ ବାଟ ପାଖର ବିହନକୁ ନେଇକି ଗଲେ? అంత్యభక్తుడు ఏమంటాడంటే పక్షులు కాదు, దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు. ମାତ୍ୟୁରେ ଲେଖା ହେଇଛି ପକ୍ଷୀ ନୁହେଁ, ପାପାତ୍ମା ଆସିକି ନେଇକି ଗଲା ବୋଲି। దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు. ପାପାତ୍ମା ବା ଦୁଷ୍ଟ ଆସିକି ସେ ବିହନକୁ ଚୋରି କରିକି ନେଇଗଲା। దుష్టుడు ఉన్నాడు లోకంలో, ଜଗତରେ ଦୁଷ୍ଟ ପାପାତ୍ମ ଅଛି। మనలను చేర్పు చేసే వారు లోకంలో ఉన్నారు. ଆମମାନଙ୍କୁ ଖରାପ ବାଟରେ ନେବା ପାଇଁ, ଖରାପ କରିବା ପାଇଁ ଜଗତରେ ଅନେକ ଦୁଷ୍ଟ ଲୋକ ଅଛନ୍ତି। మనము ఫలించకుండా చేసేవారు ఉన్నారండి. ଆମେ ଫଳିବା ପାଇଁ, ଫଳିବାକୁ ନ ଦେବା ପାଇଁ କିଛି ଲୋକ ଅଛନ୍ତି। వాడి మాటలు విన్నట్లయితే ଯଦି ଦୁଷ୍ଟ ମାନଙ୍କର କଥା ଶୁଣୁଛ, నువ్వు ఎంత వాక్యం వినినా సరే వాక్యమును గ్రహించలేవు. ଯେତେ ବାକ୍ୟ ଶୁଣିଲେ ବି ବୁଝିପାରିବ। అందుకే ఎస్ఐ పోతున్నాడు, వారు విందులు కానీ గ్రహింపకుందరు. ସେଥିପାଇଁ ଦିଶା ଭକ୍ତ କହୁଛନ୍ତି ସେମାନେ ଶୁଣୁଛନ୍ତି କିନ୍ତୁ ବୁଝିପାରୁନାହାନ୍ତି। అలా ఉన్నామా మనము? ଆମେ କଣ ସେପରି ଅଛୁ କି? అలాగైతే దేవుని దగ్గర అడగని ప్రభా నన్ను క్షమించు నాయన. ଯଦି ଆମେ ସେପରି ଅଛୁ ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମାଗିବା, ఎంతవరకు నేను అవిధేయుడిగా బ్రతికాను, ପ୍ରଭୁ କ୍ଷମା କରନ୍ତୁ, ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଅବାଧ୍ୟ ହୋଇ నేను అవిధేయురాలుగా బ్రతికాను. ଆଉ ମୁଁ ତମର ଅବାଧ୍ୟ ହୋଇ ଅଛି ପ୍ରଭୁ। నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను కానీ, నీ మాటలు వింటున్నాను కానీ నేను గ్రహించలేని బిడ్డగా నేను ఉన్నాను. ପ୍ରଭୁ ତମ ମନ୍ଦିରକୁ ଆସିକି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି କିନ୍ତୁ ମୁଁ ଗ୍ରହଣ କରିପାରୁନି, ବୁଝିପାରୁନି ପ୍ରଭୁ ବୋଲି କ୍ଷମା କର। మన లోకానుసారమైన బ్రతికే మనం తెలియజేస్తుంది. ఈ వాక్యానుసారంగా నువ్వు ఉన్నావా, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకుతున్నావా అన్నది। ଏ ଜଗତ ସମ୍ବନ୍ଧୀୟ ଜଗତରେ ଯୋଉ ଆମେ ବଞ୍ଚୁଛୁ, ଆମ ଜୀବନ ନେଇକି ଲୋକମାନେ ଜାଣିପାରନ୍ତି ଯେ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛାରେ ଅଛ ନା ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ବାହାରେ ଅଛ। రెండోది ଦ୍ୱିତୀୟ ବିଷୟ, రాతి నేలలో పడిన విత్తనం. ପତୁରିଆ ଭୂମି ପଡିଥିବା ବିହନ, అది మొక్క వచ్చింది ଗଜା ବାହାରିଲା కానీ అది ఎదగలేకపోతుంది. କିନ୍ତୁ ସେଇଟା ବଢି ପାରୁନି। దాని మీదకి శివుడి రశ్మి ఎండ వచ్చినప్పుడు అది ఏమైందంటే చనిపోతుంది. ଯେତେବେଳେ ପଥରରେ ଯୋଉ ବିହନ ପଡି ସେ ଗଛ ଉପରକୁ ଉଠୁଛି କିନ୍ତୁ ଖରା ଆସିଲେ ଶୁଖି ଯାଉଛି। ఎందుకంటే అది రాతి నేల కాబట్టి. ତାର କାରଣ ହଉଛି ପଥରିଆ ଭୂମି। నీ బండ అది బద్దలు కొట్టబడలేదు. ఇంకా ସେଇଠି ଯୋଉ ପଥର ଆହୁରି ଭାଙ୍ଗିନି, ଗୁଣ୍ଡ ହେଇନି। వాక్యము ద్వారా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు. ବାକ୍ୟ ଦ୍ୱାରା ତମ ଜୀବନକୁ ତମେ ସଜାଡୁ, వింటున్నావు, ଶୁଣୁଛ, సంతోషిస్తున్నావు, ଆନନ୍ଦ କରୁଛ। బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా నీ బ్రతుకు లోకానుసారమైన జీవితమే. ବାହାରକୁ ଗଲା ପରେ ତାପରେ ଜଗତ ଲୋକଙ୍କ ସହିତ ମିଶି ଯାଉଛ। నీ జీవితము నీ ఇష్టానుసారంగా కాకుండా దుష్టుడి చేతిలో పెట్టేసి వాడు చెప్పినది నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ଆଉ ତମ ଜୀବନ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ରଖୁନ, କିନ୍ତୁ ଦୁଷ୍ଟର ଲୋକଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ତମ ଜୀବନକୁ ଆଗକୁ ନେଇକି ଯାଉଛ। వాడు ఏం చేయమంటే వాడు చేస్తున్నావు. ଦୁଷ୍ଟ ଯାହା କହୁଛି ତାହା କରୁଛ। వాడు త్రాగమంటే తాగుతున్నావు. ସେ ପିଇବାକୁ କହିଲେ ପିଉଛ, వాడు పాపం చేయమంటే పాపం చేస్తున్నావు. ପାପ କରିବାକୁ କହିଲେ ପାପ କରୁଛ, వాడు స్మోకింగ్ చేయమంటే స్మోకింగ్ చేస్తున్నావు. ସ୍ମୋକିଂ କରିବା ପାଇଁ କହିଲେ ତମେ ସ୍ମୋକିଂ କରୁଛ, వాడు తిట్టమంటే తిడుతున్నావు. ଜଣକୁ ଗାଳି କର କହିଲେ ସେ ଗାଳି କରୁଛ। పనికిరాని అన్ని కూడా లోపల పెట్టుకుంటున్నావు. ଯୋଉଟା କି ବେକାର ବିଷୟ ସବୁ ଅନ୍ତରରେ ରଖୁଛ। ఆ హృదయాన్ని నియంత్రణ నువ్వే దాన్ని ఏం చేసుకుంటుంది, రాతి పండుగ మార్చేసుకుంటున్నావు. ଏଇ ସବୁ କରିକି ତମ ହୃଦୟକୁ ପଥରର ହୃଦୟ କରିଦଉଛ ନିଜେ, కానీ నువ్వు దేవుని బిడ్డవే, କିନ୍ତୁ ତମ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ। దేవుని బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నావు, ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛ, కానీ నువ్వు ఎదగలేకపోతున్నావు. କିନ୍ତୁ ତମେ ବଢି ପାରୁନ। కారణం ఇవన్నీ కూడా నీకు అడ్డుగా ఉన్నాయి. ତାର କାରଣ ହଉଛି ଏଇ ସବୁ ମନ୍ଦ ଅଭ୍ୟାସ ଅଛି। దేవుడు అంటున్నాడు, ପ୍ରଭୁ କହୁଛନ୍ତି నీ రాతి పంట నా చేతిలో పెట్టు, ତମ
ଆମର ସେ କଠିନ ପଥର ହୃଦୟ ମତେ ଦିଅ। నేను నా యొక్క వాక్యమైన స్థుతితో దాన్ని నేను బద్దలు కొడతాను. ବାକ୍ୟ ରୂପକ ଆଉ ସେଇ ହାତୁଡ଼ିରେ ତାକୁ ମୁଁ ଭଗ୍ନ କରିବି। నేను కొడతాను, ତାକୁ ମୁଁ ଭଗ୍ନ నీ କରିବି। హృదయాన్ని బద్దలు కొడతాను, ତମ హృదୟକୁ ମୁଁ ଭାଙ୍ଗିଦେବି। మాంసపు హృదయంగా నేను చేస్తాను. ମାଂସମୟ ହୃଦୟ ରୂପେ କରିବି। ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, రాజు గడ్డగా ఉన్నారా? ତମେ କଣ ପଥରିଆ ହୃଦୟ ଅଛି? మీ హృదయం దేవుని కొరకు, మీ హృదయం దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని మాంసపు హృదయంగా మీరు చేసుకోలేకపోతున్నారా? ତମମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ନିଜ ହୃଦୟକୁ ମାଂସମୟ ହୃଦୟ କରିପାରୁନ କି? మన స్వాశక్తితో మనం ఏది చేసుకోలేము. ଆମେ ନିଜ ଶକ୍ତିରେ ଆମେ କିଛି କରିପାରିବା। ఒకసారి నీ రాజు హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు. ଥରେ ତମର ସେ କଠିନ ହୃଦୟକୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ରଖ। దేవుడు దాన్ని సరి చేస్తాడు. ପ୍ରଭୁ ତାକୁ ଠିକ କରିବେ। పొండ్ల పదులు పడిన విత్తనం, ଅଣ୍ଟା ଗଛ ମଧ୍ୟରେ ପଡିଥିବା ବିହନ, దేవుడు చెప్పిందంతా చేస్తున్నారు. ସେମାନେ ଈଶ୍ୱର ଯାହା କହୁଛନ୍ତି ତାହା କରୁଛନ୍ତି। యేసు ప్రభువును విశ్వసించారు, ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, రక్షణ తీసుకున్నారు, ପରିତ୍ରାଣ ଡୁବନ క్షమా ନେଇଛନ୍ତି, నిమిత్తం బాప్తిసం తీసేసుకున్నారు. ପାପ କ୍ଷମା ନିମନ୍ତେ ଡୁବନ ନେଇଛନ୍ତି, చాలా విశ్వాసపరులుగా ముందుకు సాగుతున్నారు. ଆଗକୁ ବିଶ୍ୱାସୀ ରୂପେ ଆଗକୁ ଯାଉଛନ୍ତି। కొన్ని దినాలకి కష్టాలు వచ్చాయి, କିନ୍ତୁ କିଛି ଦିନ ପରେ କିଛି କ୍ଲେଶ ଆସିଲା, బాధలు వచ్చాయి, କଷ୍ଟ ଆସିଲା, దాని ద్వారా చింతలో పడిపోయారు. ତାକୁ ନେଇକି ଚିନ୍ତା କଲେ ఏం చేద్దాం, ଏବେ କଣ କରିବା, ఎలా బ్రతుకుదాం, କେମିତି ବଞ୍ଚିବା, ఎలా ముందుకు సాగుదాం, କେମିତି ଆଗକୁ ଯିବା, లేకపోతే ధనాపేక్షలో పడిపోయారు. ନହେଲେ ଧନ ଲୋଭ କଲେ ఎలా సంపాదించాలి, କେମିତି ଆମେ ରୋଜଗାର କରିବା, ఏ దారిలోకి వెళ్ళాలి, କେମିତି ଅଲଗା ବାଟକୁ ଯିବା, ఏది చేస్తే నేను త్వరగా పెద్దవాడిని అవుతాను. କଣ କଲେ ମୁଁ ଜଲ୍ଦି ଧନୀ ଲୋକ ହେଇଯିବି। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇటువంటి అన్ని కూడా నిన్ను ఎదగకుండా చేసేస్తాయి. ଏଇ ସବୁ ଚିନ୍ତା ହଉଛି ତମକୁ ଉପରକୁ ନ ବଢିବା ପାଇଁ। ଏଇ ସବୁ ଚିନ୍ତା ତମକୁ ସାହାଯ୍ୟ କରିଥାଏ। అటువంటి మనసు నీలో ఉందా? এই ପ୍ରକାର ମନ ଅଛି କି ତମର? యేసు ప్రభువుని ఎరిగి కూడా నీ బాధలను చూసి తట్టుకోలేక చింతపడుతున్నావా? ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିକି ମଧ୍ୟ ତମର ବାଧାକୁ ନେଇକି ତମେ ଚିନ୍ତା କରୁଛ କି? యేసు ప్రభు ఉండవలసిన స్థానంలో మరి ఎవరికో పెట్టుకొని నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావేమో చూసుకో. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ସ୍ଥାନରେ ଆଉ କାହାକୁ ରଖିକି ତମେ ବିଶ୍ୱାସୀ ରୂପେ ବଞ୍ଚୁଛ। హల్లెలూయా, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇందాక మనం చదువుకున్న వాక్యము మత్తయి సువార్త 23 అధ్యాయం 13 నుంచి ఆ 23 నుంచి ఈ వాక్యం మీద చదవబడ్డదో ଆମେ ପୂର୍ବରୁ ପଢିଥିଲୁ ମାଥ୍ୟୁ 23:13 ପଦ। అందరూ కలిసి ఏదైతే మనం చదివామో ସମସ୍ତେ ମିଶିକି ଯୋଉ ପଢିବେ ବାକ୍ୟ, అక్కడ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి దేవుడు అంటున్నాడు. ସେଠି ଫାରୁସୀ ମାନଙ୍କ ବିଷୟରେ, ଶାସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ବିଷୟରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। వారిని దేవుడు ఏ విధంగా వారిని ఖండిస్తున్నాడో అక్కడ చాలా చక్కగా రాయబడింది. ସେମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର କି ପ୍ରକାର ଦଣ୍ଡ କି ପ୍ରକାର ତାଙ୍କୁ ଉପଦେଶ ଦଉଛନ୍ତି। చున్నము కొట్టిన సమాలులారా, ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତମେ ଆଉ ସମାଧି ଉପରେ ରଙ୍ଗ ମାରିବ ଯେମିତି ସେମିତି ଅଛ ବୋଲି କହୁଛନ୍ତି। మీరు బయటికి నీతిమంతులుగా కనబడుతున్నారు, ବାହାରକୁ ଧାର୍ମିକ ବୋଲି ଦେଖାଯାଉଛ, కానీ లోపలంతా కూడా పాడైపోయింది. କିନ୍ତୁ ତମ ଅନ୍ତରରେ ସବୁ କଳଙ୍କ ଲାଗିବ, లోపలంతా వ్యసనాలే, ଅନ୍ତରରେ ସବୁ ଅଭ୍ୟାସ, అంత అపవిత్రమే, ସବୁ ଅଶୁଚି, అంత అంధకారమే. ସବୁ ଅନ୍ଧକାର కానీ ବିଷୟ। బయటికి మాత్రం నీతిమంతులుగా మీరు మనుషుల ముందు కనబడుతున్నారు. କିନ୍ତୁ ବାହାରକୁ ତମେ ଗୋଟେ ଧାର୍ମିକ ଲୋକ ବୋଲି, ଭଦ୍ର ଲୋକ ବୋଲି ଦେଖାଯାଉଛ। అలా మనం ఉన్నామా? ଆମେ କଣ ସେଇ ଶାସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ପରି ଅଛୁ କି? ఆ విధంగా ఉంటే యేసయ్య పాదాల దగ్గర విడిచిపెడదామండి. ଯଦି ଆମେ ସେଇ ପ୍ରକାର ଅଛୁ ତାହେଲେ ଆଜି ଛାଡ଼ିଦବା। ప్రభువా నన్ను క్షమించు నాయన, ପ୍ରଭୁଙ୍କ ପାଦ ନିକଟକୁ ଆସିକି ପ୍ରଭୁ ମତେ କ୍ଷମା କର ବୋଲି ମାଗ। నాకు శుద్ధ హృదయం దయచేయి, ପ୍ରଭୁ ମତେ ଶୁଚି ଅନ୍ତଃକରଣ ଦିଅ ବୋଲି నాకు మంచి అంతరంగము దయచేయి, ଆଉ ଉତ୍ତମ ଶୁଚି ଅନ୍ତଃକରଣ ଦିଅ నాలో ପ୍ରଭୁ। బస చేయి నాయన, ପ୍ରଭୁ ମୋ ଠାରେ ବାସ କର, నాలోనికి రా ప్రభువా. ମୋ ଠାରେ ମୋ ଅନ୍ତରକୁ ଆସ ପ୍ରଭୁ ବୋଲି କହ। నాలో ఉంటే ପ୍ରଭୁ ଯଦି ଆମ ଅନ୍ତରରେ ରହିବେ నాకంతా మేలు నాయన, ତାହେଲେ ଆମର କେତେ ମଙ୍ଗଳ నాలో ହେବ। లేకపోతే ପ୍ରଭୁ ତମେ ଆମ ଅନ୍ତରରେ ନ ରହିଲେ దుష్టుడు నా మీద ఏలుబడి చేస్తాడు. ଦୁଷ୍ଟ ଆସିକି ଆମକୁ ଶାସନ କରିବ। అయ్యా ఈ లోకం నా మీద ఏలుబడి చేస్తుంది. ଏଇ ଜଗତ ଆମମାନଙ୍କୁ ଶାସନ କରିବ। అయ్యా నువ్వు నాలోనికి రా నాయన, ପ୍ରଭୁ ମୋ ଅନ୍ତରକୁ ଆସ। వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయి. ପ୍ରଭୁ ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ ମତେ ଦିଅ ପ୍ରଭୁ। నీ కను దృష్టి నా మీద ఉంచు నాయన. ପ୍ରଭୁ ତମର ଆଉ ଦୃଷ୍ଟି ମୋ ଉପରେ ରଖ ବୋଲି ପ୍ରାର୍ଥନା। అయ్యా త్రోవ పక్కన పడిన విత్తనాలకి సాదృశ్యంగా నేను బ్రతకూడదు. ପ୍ରଭୁ ବାଟ ପାଖରେ ଯୋଉ ବିହନ ଅଛି ତାପରେ ମୁଁ ବଞ୍ଚିବି। అయ్యా రాతి నేలలో పడిన విత్తనం సాదృశ్యంగా నేను ఉండకూడదు. ପଥୁରିଆ ଭୂମିରେ ଯୋଉ ବିହନ ପଡିଛି ତାପରେ ମୁଁ ହେବିନି ପ୍ରଭୁ। అయ్యా ముళ్ళ పల్లిలో పడిన విత్తనం సాదృశ్యంగా నేను బ్రతకూడదు. ପ୍ରଭୁ କଣ୍ଟା ଗଛ ମଧ୍ୟରେ ଯୋଉ ବିହନ ପଡିଛି ସେଇପରି ମୁଁ ହେବିନି ପ୍ରଭୁ। మంచి నేలలో పడిన విత్తనం సాదృశ్యంగా నీ మాటను నేను అంగీకరించాను. ଆଉ ଉତ୍ତମ ଭୂମି ଉପରେ ପଡିଥିବା ବିହନ ପରି ମୁଁ ରହିବି, ତମର ବାକ୍ୟକୁ ସ୍ୱୀକାର నీ କରିବି। మాటకు నేను లోబడాలి నాయన.
तुम वाक्य को मु बाध्य हेबि प्रभु నీకు ఇష్టడుగా నేను బ్రతకాలి प्रभु तुम इच्छा लोक मु हेबि అయ్యా నా హృదయాన్ని ఎవరో ఏలడము కాదు నాయన प्रभु मो हृदय अन्य दुष्ट लोक शासन न करू అయ్యా నువ్వు ఏలాలి నాయన प्रभु मो हृदय तुम शासन అయ్యా करू నువ్వు ఏలితే నేను ఫలిస్తాను प्रभु तुम्हें हम हृदय शासन कले నేను 60 100 30 నేను ఫలిస్తాను ప్రభు प्रभु हम हृदय तुम्हें आशीर्वाद 60 गुण 30 गुण 100 गुण फली पारिबे నేను 100 నేను ఫలించాలి 100 गुण रे प्रभु मु फलिबाकू पड़िबो అది నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు केवल प्रभु तुम्हें ही करि पारिबो అయ్యా నాకు సహాయం చేయి प्रभु मते सहाय्य कर అయ్యా నాకు సహాయం చేయి प्रभु सहाय्य कर దేవుని అడగాలి पूरी मांगिबो మనం ఫలించుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు हमें फल उत्पन्न करिया पई प्रभु हमको मनोनीत करछ చివరిగా ఒక మాట చూసి ప్రార్థన చేసుకుందాం शेष वाक्य देखिए हमें प्रार्थना యోహాను సువార్త 15వ అధ్యాయము జవన లిఖిత సుసమాచార 15 పర్వ చూడో పొడిగా మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు ఆ. అనుగ్రహించినట్లు. యా. మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఫలించుటకును ఈ ఫలము నిలుచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ఏర్పరచుకున్నారు మనల్ని? हम मानव के मनोनीत करछथि ఎవరు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నారు? के हम मानव को निजर संतान रूप మనందరం करछथि మనకి దేవుని దగ్గర రాలేదండి. हमें निज इच्छा रे हमें कोन प्रभु को पाखु आछछु దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. प्रभु हम मानव को मन पकेले తన యొక్క కృప మనకు అనుగ్రహించి తన రక్షణ దేవుడు మనకు కలుగు చేశాడు. प्रभु हम मानव को ताको अनुग्रह देई कि हम मानव को रक्षा परित्राण करछथि ఈ రక్షణ మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ए परित्राण को हम अति जाग्रत रे बंचे रखिबा నువ్వు ముండ్ల పనుల్లోనే కానీ రాతి నేలలో కానీ త్రోవ పక్కన కానీ ఉంటే నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. जदि तुम बाट पाखरे कट्टा गछ मध्य रे पथुरिया भूमि रे अछ ताले तुम परित्राण को अवहेला करछ దేవుడు అంటే నీకు లెక్క లేదు. ईश्वर को तमे जत्न करूना దేవుడు అంటే నీకు భయం లేదు. ईश्वर को भय करूना లోకానికి నువ్వు చోటిస్తున్నావు. ए जगत को तुम अधिक स्थान दउछ లోకానుసారమైన జీవితం, जगत संबंधी जीवन లోకానుసారమైన జీవితం, जगत संबंधी जीवन దేవుని దగ్గర నువ్వు నటిస్తున్నావు తప్ప आ ईश्वर को पाखरे तमे वेश धारण करूछ దేవునికి ఇష్టమైన జీవితం నీలో కనబడటం లేదు. किंतु ईश्वर को इच्छा जीवन तम ఆయన అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. प्रभु कहउछन्ति तमे माने मते मनोनीत करिन किंतु मु तुमको मनोनीत करिछि మీరు ఫలించాలి, तमे फल उत्पन्न करिबाकू మీరు पड़े ఫలించాలి. फल उत्पन्न करिबाकू అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. सेतिपाई तुमको मु बाछि अछि అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. सेतिपाई तुमको मु मनोनीत ఏ करिछि దేవుని బిడ్డ, ईश्वर దేవుడు को ఎంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చాడు. प्रभु महान भाग्य हमको देछि ఎందుకు చేతులు ఆధారం పోగొట్టుకుంటున్నావు? आवे भाग्य विषय को तमे काहे की छाडी दउ దేవుని మాటకు లోబడు, ईश्वर को कथा को बाध्य ఆయన हो మాట విను, प्रभु को कथा सुन ఆయనకి ఇష్టడుగా జీవించు. प्रभु को जहा इच्छा ताहा करो ఆయన మాటను వింటే प्रभु को कथा तमे सुनिले నువ్వు బ్రతుకుతావు. ताले बंचिबो నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతావు, प्रभु को मैं बंची నువ్వు पाइबो ఫలిస్తావు, प्रभु को मैं फल నువ్వు అభివృద్ధి చెందుతావు. और बुद्धि भी దాని पाइबो ద్వారా దేవుని నామానికి మహిమ, ईश्वर को नाम को गौरव దేవుని నామం ఘనపరచబడుతుంది నీ ईश्वर ద్వారా. को नाम को तुम द्वारा गौरव నీ ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. तुम मान को द्वारा परमेश्वर बहुत నీ आनंद ద్వారా దేవుడు ఎంతో ఆనందిస్తాడు. परमेश्वर तुम द्वारा आनंद करिवे ఆయన కాల్చిన రక్తమునకు విలువ నీవు ఫలించుట ద్వారా ఆయన ఎంతో సంతోషిస్తాడు. तमे फल उत्पन्न कले परमेश्वर जो रक्त हम पे देइछथि तार मूल्य आ साधक हबो హల్లెలూయా 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 హల్లెలూయా. 15:8 ఒక మాట అంటున్నాడు, చౌన 15 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. तुम माने प्रचुर फल पड़िले मोर पिता महिमान्वित हबो ఆమేన్ హల్లెలూయా. हालेलुया మన పట్ల దేవుడు ఏం ఆశపడుతున్నాడమ్మా? प्रभु हम प्रति कोन चाहती आशा करंती మనము బహుగా చెప్పండి, మనము బహుగా ఫలించడం వలన हमें माने प्रचुर फल उत्पन्न करिबा समस्त कोंतु ముందు తెలుగులో అందరూ చెప్పండి, మనము బహుగా ఫలించడం వలన నా పరలోకపు తండ్రి నన్ను బట్టి ఆయన మహిమ పరచబడును. హల్లెలూయా హల్లెలూయా. మనం ఫలిస్తే దేవునికి మహిమ. हमें माने फल यदि उत्पन्न करिबा तार ईश्वर को नाम गौरव हो అందుకే దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. से
ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ତମକୁ ଆମ ସମସ୍ତଙ୍କୁ ରକ୍ଷା କରୁଛନ୍ତି। తన కృప చేత ఆ వరమును రక్షణ అనే వరము దేవుడు మనకు అనుగ్రహించాడు. ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଦ୍ୱାରା ପରିତ୍ରାଣ ବର ଆମେ ପାଇଛୁ। ఆ రక్షణను కాపాడుకుంటాం. ସେ ପରିତ୍ରାଣକୁ ଆମେ ବଞ୍ଚେଇ ରଖିବା। మనలో ఉన్న నిర్లక్ష్యతను విడిచిపెడదామంటే ଆମ ଭିତରେ ଥିବା ଅବହେଳାକୁ ଦୂର କରିବା। దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ଈଶ୍ୱରଙ୍କର ଯୋଉ ଇଚ୍ଛା ତାହା ଆମେ କରିବା। దేవుని మాటను అంగీకరిద్దాం. ପ୍ରଭୁଙ୍କର କଥାକୁ ଗ୍ରହଣ କରିବା। 30 కాదు, 60 కాదు, ఏకంగా 100, 100కి 100 మనం ఫలించేటట్లు దేవుని సన్నిధికి మన యొక్క హృదయాలు దేవునికి అర్పించుకుందాం. 30 ଗୁଣ ନୁହେଁ, 60 ଗୁଣ ନୁହେଁ, 100 ଗୁଣ ରୂପେ ଆମେ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିପାରିବା। ଯେପରି ଆମେ ହୃଦୟକୁ ପ୍ରଭୁକୁ ସମର୍ପଣ କରିବା। దేవుడి మాటల ద్వారా మనం బలపరిచి మనం ఫలించేటప్పుడు దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ପ୍ରଭୁ ଏ ସମସ୍ତ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ଆମେ ଯେ ପ୍ରକାର ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବା, ପ୍ରଭୁଙ୍କ ଶକ୍ତି ଆମ ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ସାହାଯ୍ୟ କରୁ। ఆమేన్. హల్లెలూయా.